विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्णा। సో లాస్ట్ వారం అంతా కూడా పేపర్లు టీవీల్లో అంతా కూడా కాశ్మీర్ గురించే ఎక్కువ వింటున్నాం అందరం కూడా. మనం వాళ్ళందరి కోసం ఒక 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం వాళ్ళు ఎక్కడున్నా ఆ ప్రయాణంలో వాళ్ళ బంధువులు వాళ్ళ కోసం శ్రద్ధ చేసిన ఒక వైష్ణవులుగా మనం ఆ జీవులందరికీ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రతిఫలం వాళ్ళకి అందాలి, వాళ్ళకి చేరాలి అని మనం భగవంతుడి ద్వారా అర్పణ చేద్దాం. ఓకేనా? అందరూ హరే కృష్ణ మంత్రం 3 సార్లు చెబుదాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది మనం జీవుడికి ఎక్కడ ఉన్నా శరీరం వదిలిన తర్వాత ఆ ప్రయాణం, ప్రతి జీవుడు చేయవలసిన ప్రయాణం ఒంటరి ప్రయాణమే. మనం సమూహంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ లోకంలో శరీరం వదిలిన తర్వాత ప్రయాణం ఒంటరిగానే వెళ్ళాలి. శరీరం కోసం సమూహం రావచ్చు, కానీ ఆత్మ కోసం ఎవరూ రారు. కాబట్టి ఆ ఆత్మ ప్రయాణం వాళ్ళు చేసిన కర్మానుసారం ఆ ప్రయాణం ఉంటుంది. మనం ఈ జీవితంలో మంచి కర్మలు చేస్తుంటే ఆ ప్రయాణం కొద్దిగా ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది. మన ట్రైన్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉంటుంది కంపార్ట్మెంట్స్. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కొద్దిగా ప్రయాణం బాగుంటుంది. అలా అని చెప్పి ట్రాక్ మార్చలేం కదా. మాకు వేరే ట్రాక్ కావాలండి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్కి, కుదురుతుందా? సెకండ్ క్లాస్ వేరే ట్రాక్ మార్చలేము. ఆ ట్రాక్ మీద అందరూ వెళ్ళాల్సిందే.
కానీ ఆ ట్రాక్ పైన కొన్ని కంఫర్ట్స్, కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకు. అంతేనా? జీవితం ఎవరైనా కూడా ట్రాక్ అంటే ఏమిటి? కర్మ. దాన్ని ఎవరు మార్చలేము, మార్చే శక్తి ఎవరికీ లేదు. కానీ ఆ కర్మను ఎదుర్కొనే ప్రయాణంలో కొన్ని మార్చుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు. చూడండి, ట్రాక్ను మార్చలేము, కానీ ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ వాడిని టికెట్ కలెక్టర్ చూసి ఫస్ట్ క్లాస్ ఖాళీగా ఉంది కూర్చోరా బాబు అంటే ఎలా ఉంటుంది మనకు? లేదా జనరల్ వేసాడు అనుకోండి వెళ్ళి టైం బాలేక, అలా మీ ఒళ్ళు 10 మంది కూర్చొని ఉంటారు, ఒళ్ళు తిరగలేరు. ప్రయాణం అంతా భయంకరంగా ఉంటుంది కదా. ట్రాక్ ఒకటే కానీ ప్రయాణం భయంకరంగా ఉంటుంది కదా. కాబట్టి ఆత్మ ప్రయాణంలో మనం చేసిన కర్మ అది ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ప్రయాణం అందరికీ ఒకటే. మనం ఇక్కడ సుఖాలకు బాగా అలవాటు పడిపోయి షార్ట్కట్లో ఏముందిలే భయ్ ఇవన్నీ భగవద్గీత రోజు విని మైండ్ పోతుంది. నాకు కొద్దిగా ఎక్కువ తింటే షుగరు, 2 బజ్జీలు ఎక్కువ తింటే కొలెస్ట్రాల్, అంతేనా? కాసేపు పడుకున్నామంటే దానికి మళ్ళీ సగం జబ్బులు నడవమంటారు అందరూ. ఏంటి జీవితం అని కొంతమందికి జీవితం మీద ఒక్కొక్కసారి ఇవన్నీ అంటే ఇక్కడ అన్ని సుఖాలు దొరకవు. ఇక్కడ కొద్దిపతి సుఖాలే, ఎంతో ప్రయత్నం సుఖాల కోసం మనం అక్కడ ప్రయాణం తలుచుకున్నామంటే ఇక్కడ ఎంతో అంటే ఒక భయంకరమైన ప్రయాణాలు అవి. కాబట్టి మనం చేసిన ప్రతి కర్మ మనల్ని వదిలిపెట్టదు. కాబట్టి ఇక్కడ మనం ఎంతో స్మార్ట్గా వీళ్ళని మనం తప్పించి, ఇక్కడ స్మార్ట్ అంటే ఏమిటంటే వేరే వాడు తెలియకుండా వేరే వాడిని మనం తొక్కేసి పైకి రావడం చాలా స్మార్ట్, తెలివైన వాడు అనుకుంటాం. ఆ ప్రయాణంలో తెలుస్తుంది మన తెలివి ఎంత బాగా వాడామని. అప్పుడు అనుకుంటాం ఎందుకురా తెలివి మనకి ఇచ్చాడు రా స్వామి, అనవసరంగా తెలివిని వాడామే, తెలివి లేకుండా ఉండే బాగుండే, ప్రయాణం ప్రశాంతంగా ఉండేదే అనిపిస్తుంది. కాబట్టి అతి తెలివి ధూర్త లక్షణం. ఏదైనా అతిగా మనం వాడామనుకోండి తెలివిని, వీళ్ళకన్నా స్మార్ట్ వీళ్ళు అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి ఆ ప్రయాణం గురించి తెలుసుకోవడం మానవ జీవితం ముఖ్య ఉద్దేశం అదే. మన ప్రయాణం గురించి మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కాశ్మీర్ సంఘటన జరిగింది, చాలా బాధాకరమైన సంఘటన. అందరూ పాపం ఒక 40-45 నిమిషాలు ఆ లోయలో వెళ్ళడానికి గుర్రాల పైన కొంతమంది నడిచి, కొంతమంది ఎందుకంటే అక్కడ వెహికల్స్ వెళ్ళే రోడ్డు కూడా కాదు, గుర్రాలు లేని వాళ్ళు నడక పైనే లేదా గుర్రాల పైన. ఒకసారి లోయలు కూడా భయంకరంగా ఉంటాయంట ఆ ప్రయాణం కూడా. కాబట్టి చాలామందికి చూడాలని ఉత్సాహం ఉన్న వాళ్ళకి ఆ ప్రయాణం ఏముందిలే చలో చూద్దాంలే అని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ లోయలో పడిపోతే మనమేం చేస్తాంరా బాబు వదిలే అని కొంతమంది వెనక్కి ఆగిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత కష్టపడి పాపం వాళ్ళు ఆ గుర్రాల పైన ఎక్కి 40 నిమిషాలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన కొద్ది నిమిషాల్లోనే స్టార్ట్ అయిపోయింది అంతా. ఇది చూడండి, అంటే మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఒక జీవుడి కోసం మనం బాధపడడం అనేది ఒక మానవ లక్షణం, అది ఒక ఎమోషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కదా. జంతువుల్లో కూడా ఎమోషన్ ఉంటుంది కదా. ఒక జంతువుల్లో కూడా సడన్గా దాంతో రోజు చూసే జంతువు, మొన్న ఒక వీడియో పంపించారు, ఒక పులి జింక పిల్లతో ఆడుకుంటుంది. ఎక్కడైనా చూసాం మనం అది, జింక పిల్ల పులి ఆడుకోవడం. ఆ వీడియోలు ఏంటంటే జింక పులి నెమురుతుంది అలాగా జింకని ప్రేమగా తల్లిలాగా. ఆ జింక కూడా అలాగ పులి దగ్గరకు వచ్చి తన కౌగిట్లో వెళ్తుంది ఇలాగా. అంటే పులిలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ఆకలి వేసినప్పుడే పాపం తింటుంది. మనిషి అలా కాదే, ఆకలి లేకపోయినా తింటాడు వాడు. అందుకే మనిషి ఆకలి ఏమిటి? కామ క్రోధ లోభం. ఈ లోభం అనేది ఆకలి తీరనేది అంటే లోభమే. దుర్యోధనుడి జబ్బు ఏమిటి? లోభం. రావణుడి జబ్బు ఏమిటి? కామం. తృప్తే ఉండదు వాటిలో. ఎంత అనుభవించినా తృప్తి రాదు వీటిలో. అర్థమైనా? వాడు ఫుల్గా తినేసి ఎంత అనుభవించేసినా మళ్ళీ రేపటికి మళ్ళీ కావాలనిపిస్తుంది. ఈ లక్షణాలు అలా ఉంటాయి. మనం భగవంతుడి
సన్నిధిలో భగవంతుడి సంబంధం రానంత వరకు మనం భౌతికంగా, మెటీరియల్గా, భౌతికంగా ఎన్ని బంధాలు, ఏ విధంగా ప్రయత్నం చేసిన కామక్రోధ లోభాలు మనం తీర్చుకున్నా తృప్తే రాదు. ఇక్కడ మనం చూసామంటే చూడండి, వాళ్ళు ఒక ఆహ్లాదం కోసం, ఆనందం కోసం వెళ్ళారు. కొన్ని నిమిషాల్లో ఏమైపోయింది? భయంకరమైన వాతావరణం అయిపోయింది. మృత్యువు ఎక్కడైనా వస్తుంది. మనం ఏమనుకుంటామంటే మృత్యువు మనకు అనుగుణంగా రావాలనుకుంటాం, అంతేనా? మృత్యువు ఈ వయసు ఇప్పుడే రావద్దయ్యా, శరీరం ఇంకా బాగా తినేసి, బాగా అనుభవించేసి, అన్నీ చూసేసి, ఇంకా కళ్ళు కనపడకుండా పోయి, చెవులు వినకుండా పోయి, శరీరం కదలకుండా పోయి, అప్పుడు రావయ్యా, అదేనా? అప్పుడు వస్తే వీడు బాగా అనుభవించిన రాజా వీడు, అంతేనా? మనం ఏమనుకుంటాం? ఆ విధంగా మృత్యువు ఎంత బాగుండు, ఎలాగ శరీరం పనికిరాదు కదా. కళ్ళు చూడలేని కళ్ళు ఎందుకు చెప్పండి, అంతేనా? నడవలేని కాళ్ళు ఎందుకు? అరిగించుకోలేని పొట్ట ఎందుకు? ఎందుకు ఇవన్నీ? ఎత్తలేని చేతులు ఎందుకు? ఇది ఉన్న జీవత్వంలాగా ఎందుకు కోమాలు ఉన్నట్టే రోజు. కాబట్టి మృత్యు ఇప్పుడు రావయ్యా, ఇప్పుడు నేను అన్నీ అనుభవించేసి కోమాల స్టేజ్లో ఉన్నా, ఇప్పుడు వచ్చే తీసుకెళ్ళిపో. ఇది ప్రతి ఒక్కటి ఇట్లా ప్లానింగ్ అని ఇలా ఉంటుంది. మన అందరి ప్లానింగ్ అంటే పిల్లలు, వాళ్ళ ముని పిల్లలు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్, వాళ్ళ మనవరాలు అన్నీ చూసేసి, అన్నీ అనుభవించేసి, ఇంకా శరీరం ఇంకా ఎండిపోయిన విస్తర అయిపోయినప్పుడు మృత్యువు తీసుకెళ్ళమంటాం. కానీ మృత్యువు అలా రాదు కదా. మన ప్లాన్ ప్రకారం మృత్యువు వస్తాడా? మృత్యువు ప్లాన్ ప్రకారం మనం వెళ్ళాలి. వాళ్ళు కాశ్మీర్లో ఎన్నో ప్లాన్ చేసుకుని వెళ్ళారు. సమ్మర్ హాలిడేస్, పిల్లలు. ఒక కర్మ అనేది ఎలా పనిచేస్తుంది చూడండి. ఇక్కడ మృత్యు గడియలు వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా మృత్యువు నుంచి వేరు చేయలేరు. మనం ఎంత బుద్ధి ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఆ సమయానికి మృత్యు గడియలు వచ్చినప్పుడు సమయానికి మంద బుద్ధి అయిపోతుంది. ఆ సంఘటన జరిగినప్పుడు కొంతమంది అప్పుడే గుర్రాల నుంచి దిగారు. వాళ్ళు వాష్రూమ్కి వెళ్దాం, రెస్ట్ రూమ్కి వెళ్దాం అని వాళ్ళు ఆ పక్కన ఉన్న బాత్రూములకు వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళారు, లేదా ఇక్కడ గన్ స్టార్ట్ అయింది చూడండి. వాళ్ళల్లో ఒకరు బయట చూశారు, చూసే కొన్ని గన్ అందరూ షూట్ చేస్తున్నారు అంతా కూడా. కానీ అక్కడ ఒక టెర్రరిస్టు వీళ్ళని చూశాడు, వీళ్ళ బాత్రూంలో ఎక్కడ ఉన్నారనేసి. తప్పించుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ బాత్రూమ్ని బయట వచ్చేసి అందరూ చెప్పేసి టెర్రరిస్ట్ మన వైపు వస్తున్నాడు, ఎలా ఉంటుందని చెప్పండి. మీరు బాత్రూంలో ఉంటే టెర్రరిస్ట్ వస్తున్న ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి అంతా కూడా కదా. వాళ్ళు వెంటనే పరిగెత్తా వెళ్ళిపోయి దాక్కోని ప్రయత్నం చేసి, చెట్లు వెనకాల ఎన్నో ప్రయత్నం చేశారు. కానీ ఒక అతను దొరికిపోయాడు. అతను వైజాగ్ అతను దొరికిపోయాడు. అతన్ని నువ్వు హిందువా అని అడిగారు, చంపేశాడు. వాళ్ళ భార్య ఇలాగే చూస్తుంది వెనకాల నుంచి, వేరే చెట్టు నుంచి. ఆవిడని చంపలేదు. వాళ్ళతో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు వేరే చెట్టు వాళ్ళని చంపలేదు. ఇతను ఒక్కడిని చంపి వెళ్ళిపోయాడు అతను. ఇప్పుడు మృత్యు ఎలా ఉంటుంది చూడండి. అతను బాత్రూంలో ఉంటే సేఫ్ అయ్యేవాడు. ఆ సమయానికి మృత్యువు నేను తీసుకొని వస్తుంది. మనం గ్రహించాల్సింది ఏమిటంటే బాధపడడం అంతా బాధపడుతాం. మన మధ్యలో లేని వ్యక్తి కదా అని బాధ ఉంటుంది. అందుకే మన హరే కృష్ణ మంత్రం ఆ ప్రతిఫలాన్ని ఆ జీవుడికి ఇచ్చాం. ఆ ప్రయాణంలో, యమలోక ప్రయాణంలో ఈ సహాయపడాలని మనకే సంబంధం లేదు. ఒక వైష్ణవుడు, ఒక భక్తుడు అనేవాడు ఏమిటి? పరదుఃఖ దుఃఖి. అంటే వేరే వాళ్ళ దుఃఖాన్ని కూడా మన దుఃఖాన్ని అనుకునేవాడు వైష్ణవుడు. అంటే మనకేం సంబంధం లే, మనం వైకుంఠం వెళ్తున్నాం, మనకు మోక్షం వస్తుంది, మిగతా వాళ్ళు ఎక్కడ పడితే ఏమిటి, వాళ్ళ కర్మ అనుభవించినరా బాబు అని వదిలేయలేం. కారుణ్యం అనేది ఒక వైష్ణవుల్లో, విష్ణువులో ఉన్న గుణం కారుణ్యం. అది చాలా ఉండాలి మనకది.
కారుణ్యం అంటే ప్రవచనాల కోసమే లేదా భక్తిలో లేని వాళ్ళకి భక్తినివ్వడమే కారుణ్యం కాదు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా చలించడం, అది కూడా చలించే గుణం ఉండాలి. అదే వైష్ణవుల గుణం అంటే చలించే గుణం అని. కాబట్టి ఆ విధంగా అతను దొరికిపోయాడు. ఈ సంఘటనలు ఏమిటంటే, ఒక ఫ్యామిలీ వాళ్ళు ఈ గుర్రాలంతా ఎక్కే ముందు ఒక రెస్టారెంట్లో భోజనం కోసం ఆగారు. రెస్టారెంట్లో భోజనం కోసం ఆగితే ఆ రెస్టారెంట్లో వాడు సాల్ట్ ఎక్కువ వేసాడు, ఫుల్ సాల్ట్ వేసేసాడు. వీళ్ళు వాళ్ళతో గొడవ పడ్డారు ఆ ఓనర్తో. ఏంటి ఎలా తినాలి, సాల్ట్ వేసిన ఫుల్ సాల్ట్ వేసేసి ఎలా తినాలి అని గొడవ పెడితే ఆ ఓనరు మళ్ళీ చేసిస్తానండి, కాసేపు ఆగండి అని పాపం మళ్ళీ వాళ్ళ కోసం ఒక అరగంట భోజనం తయారు చేశాడు. ఆ లోపల ఈ గన్ ఫైర్లు అనేవి జరిగిపోయినాయి. ఇక్కడి నుంచి కొంతమంది పారిపోయి వస్తున్నారు. వాళ్ళు అడుగుతాడు ఏమైందంటే వాళ్ళు పైన కాల్ చేశారు అన్నారు. ఎవరన్నా ఉప్పేసి మంచి పని చేసావురా బాబు, నువ్వు ఉప్పేయకుండా ఉంటే మేము అక్కడ గాల్లో కలిసిపోయేవాళ్ళం, కాబట్టి నువ్వు ఉప్పేసి మంచి పని చేసావు స్వామి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, బా ఎంత అదృష్టం బా వీళ్ళు. అదృష్టం కాదు ఇది, ఆ గడియలు రాలేదు. ఇప్పుడు ఇదంతా ఒక సైన్స్. ఇది సైన్స్ తెలుసుకున్నవాడు అదేమి లక్ అదృష్టాలే ఉండవు ఇక్కడ. చదువుకోలేని వాడు ఫెయిల్ అవుతాడు ఎగ్జామ్కి. అదేమన్నా దానికి సైన్స్ తెలియాలా? దానికి ఏమన్నా బాగా చదువుకున్నవాడు పాస్ అవుతాడు, దానికి పెద్ద సైన్స్ తెలియాలా? లేదు. ఇక్కడ ఏమిటి, మనం అనుకుంటే అదృష్టం అనుకుంటాం. మనం భగవద్గీత బాగా అర్థం చేసుకుంటే అదృష్టం అనే కాన్సెప్టే లేదు. అర్థమవుతుందా? లక్, అదృష్టం ఈ కాన్సెప్టే లేదు. నీ కర్మానుసారం నీకు రావాల్సింది వడ్డీ. కొంత వడ్డీ వ్యాపారం చేస్తుంటారు, వడ్డీల కోసం కష్టపడుతుంటావు వసూలు చేయడానికి. ఈ వడ్డీ అలా కాదు. నువ్వు ఎక్కడ దాంకున్నా, లోయలో ఉన్నా, హిమాలయాలు ఎక్కినా, లేదా బంకర్లో దాంకున్నా, ఎక్కడ వెళ్ళినా నీ వడ్డీ నీకు వచ్చేస్తుంది. ఆ వడ్డీ ఏమిటి? కర్మ. మనం చేసిన కర్మ ప్రతిఫలం ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వస్తుంది. ఇక్కడ అదృష్టం అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. ఆ వాళ్ళు ఏమనుకున్నారు, ఉప్పు ఎక్కువడం వల్ల. కానీ ఆ టైంలో వాడు ఉప్పు ఎక్కువ వేయాలి అని అనిపించే బుద్ధి వాడికి రావాలి కదా. వంట చేసేవాడికి, రోజు వంట చేసేవాడు ఒకరు ఉప్పు ఎందుకు ఎక్కువ వేశాడు? ఆ సమయంలో కాలం, ప్రకృతి వాడికి బుద్ధి అలా మార్చింది. మనం ఏమనుకుంటాం, అంతా మనం చేసాం అనుకుంటాం. మనమంతా ప్రకృతి ఆధీనంలో పనిచేస్తున్న యంత్రాలు మనం. ఆ సమయంలో ఆ బుద్ధి ఎలా వచ్చింది వాడు చెప్పగలుగుతాడా? చెప్పలేడు. అయ్యో ఎలా వచ్చిందో ఆలోచన. ఒకసారి అనుకుంటాం కదా, వంట చేయడం మీకు అనిపిస్తుంది కదా, సడన్గా ఏమైందో వంట ఇవాళ ఉప్పు ఎక్కువ వేసామే, మీ ఇంట్లో గొడవలు జరగాలి ఉప్పు ఎక్కువ వేయాలని అనిపిస్తుంది ఆ టైంలో. అర్థమైనా? కాబట్టి ఆ క్షణంలో ఆ వంట చేసి అతను అనిపించింది అంటే ఏమిటి? దైవం, ప్రకృతి ఆ బుద్ధి ఇచ్చింది వాడికి. వాళ్ళు మిస్ అయిపోయారు ఆ విధంగా. ఆ రోజు ఒక అరగంట వాళ్ళు ముందెళ్ళి ఉంటే అయిపోయి ఉంటారు అందరూ. వాళ్ళు కూడా వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఇంకొక ఫ్యామిలీ, మీకు ఎందుకు చెప్తాండి ఇవన్నీ కూడా అంటే, కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి మీరు జీవితంలో. ఒకసారి అదృష్టం కొద్ది బతికేసి అనుకుంటాం, అదృష్టం అనే కాన్సెప్టే లేదు ఎక్కడ. ఇంకొక ఫ్యామిలీ, వైఫ్ హస్బెండ్ అందరూ భోంచేశారు, ఇంక వెళ్దాం అనుకుంటే గుర్రాలంతా మాట్లాడారు. వాళ్ళ వైఫ్ ఆ గుర్రం చూసి భయపడింది. నేను ఎక్కనండి, ఆ గుర్రం ఎక్కితే గుర్రం ఎక్కడ కింద పడేస్తుందేమో, ఎక్కడ లోయలో పడేస్తే నా పరిస్థితి ఏమిటి, నా గుర్రం ఎక్కను అని ఆవిడ. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ భర్త అందరూ కూడా ఒప్పిస్తున్నారు ఆవిడ్ని. గుర్రం ఎక్కి ఏం కాదు, ఒక పక్కన ప్రయాణమే కదా, అరగంట ప్రయాణమే. ఆవిడ ససేమిరా గుర్రమే నేను ఎక్కను అని కూర్చునేసింది. ఆమెను ఓదార్చే లోపల అక్కడ గన్ షాట్లు జరిగిపోయినాయి. వాళ్ళు, నువ్వు గుర్రం ఎక్కడో మంచి పని చేసావు తల్లి, ఎక్కడో గుర్రం ఎక్కుండి మనందరూ ఎక్కేసేవాళ్ళం, మృత్యువులు ఎక్కేసేవాళ్ళం అందరం. నువ్వు గుర్రం ఎక్కకుండా మంచి పని చేసావు, నువ్వు గుర్రం ఎక్కిన మారాన్ చేసావు, నీ వల్లే మేము మా జీవితాలు నిలబడ్డాయి. చూడండి,
ఇప్పుడు ఎలా కర్మ పనిచేస్తుంది అక్కడ? అందరిలో ఉత్సాహం ఉంటే ఒకరిలో ఉత్సాహం తీసేసింది కర్మ. అంతేనా? ఆలోచన ఎలా వచ్చింది ఆవిడకి? వాళ్ళు అంత దూరం వెళ్ళి అక్కడ వెళ్దామని ప్రయాణం చేశారు, దగ్గరలో ఉన్నారు, ఒక అరగంట ఎక్కితే పైకి లోయలోకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత చూడడానికి, ఆడికి వెళ్ళిన తర్వాత మనసు మారిపోయింది ఆవిడది. అర్థమవుతుందా మీకు? ఆవిడేం హిందూపూర్లో ఉండి రానని చెప్పలా, ఆవిడ కాశ్మీర్కి వెళ్ళింది, అక్కడే ఉంది. ఒక అరగంట వెళ్తే ప్రయాణం, గుర్రం కోసం అంతా మాట్లాడేశారు. కానీ అక్కడ ఆ టైంలో ఆవిడ బుద్ధి రావడం. జీవితంలో మనం నేర్చుకోవాల్సిందంటే ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు మన మంచి కోసమే. మనలో ఉన్న కష్టాలు వచ్చాయంటే ప్రతి జీవుడికి మనలో ఉన్న పాపాలు వెళ్ళిపోతున్నాయని. మనకు సుఖాలు వస్తున్నాయంటే మనలో ఉన్న పుణ్యం కరిగిపోతుంది అని. అర్థమవుతుందా? ఒక సుఖం వస్తే ఏమిటి? మనలో ఉన్న పుణ్యం. మనలో పుణ్యం లేకుండా ఏ సుఖం మన ఇంటికి రాదు. ఒకరోజు తృప్తిగా భోజనం చేయాలని ఉన్న రాసి పెట్టున్నా మనలో పుణ్యం ఉండాలి. కొంతమంది సంపాదించే యోగం ఉంది, తినే యోగం ఉండదు. వాడు గొడ్డి చాకరీ చేస్తూ ఉంటాడు, గాడిదలాగా పొద్దు నుంచి రాత్రి వరకు చేసి మళ్ళీ తినే టైం కూడా ఉండదు వాడికి. ఇంకొకడు ఏం పని చేయడు, 3 పూట్ల టైం టు టైం ఆయుర్వేద యోగశాల అంటారు కదా, ధర్మస్థలంలో ఒకటి ఉంటే నేచర్ కేర్ సెంటర్ లాగా టైం టు టైం రూమ్కి ఇచ్చేస్తారు అంతా. అర్థమైనా? టైం టు టైం బ్రేక్ఫాస్ట్, లంచ్, టిఫిన్ అన్నీ జరిగిపోతాయి. చూడండి, ఒక జీవుడేమో పోరాడి తిండి లేకుండా కూడా కష్టపడుతుంటాడు. ఇప్పుడు ఇంకొక జీవుడు ఏమిటి? ఐ డోంట్ కేర్, వాడు పట్టించుకోడే. జీవితం ఏమైనా అనుభవించు రాజా, ఏం జీవితం ఇది, ఎప్పుడు పని పని పని, తినేసి బతుకుదాం రా బాబు అని వాడు బాగా టైం తినేస్తుంటాడు. అనుభవించే యోగం వాడుకుంది. మనం అనుకుంటాం వీడు చూడు అసలు ఎట్లా వాడు చూడండి, కర్మ అనేది ఎవరికి ఏ టైంలో ఇవ్వాలో, ఏ రూపంలో ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో ఆ నియమాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. 24 గంటలు అవి సీసీ కెమెరాలాగా పనిచేస్తూనే ఉంటాయి అవి. మనం ఏమనుకుంటాం? మనం డిసైడ్ చేస్తాం అనుకుంటున్నాం. మనం ఏం డిసైడ్ చేయట్లేదు అన్నీ ఇక్కడ. కాబట్టి కొన్ని చెడు విషయాలు మనకు జరిగినా అది మన మంచి కోసమే అనుకోండి. ఒక భక్తుడు ఎప్పుడూ కూడా చెడును చూడడు. అంటే మన కష్టాలు వచ్చినా ఈ కష్టం నాకు ఏం నేర్పిస్తుంది జీవితంలో, అది చాలా ముఖ్యం. చూడండి, ఇప్పుడు ఒక రాజు మంత్రి ఉండేవాళ్ళు. రాజు ఏం జరిగినా రాజుకి మంత్రి ఒకటే మాట చెప్పేవాడు, అంతా నీ మంచికేనయ్యా అని. అర్థమైనా? ఈ రాజుకి కోపం వచ్చేసేది, ఏంట్రా వీడు ఏం చెప్పినా అంతా నీ మంచికే అంటాడు, ఇంట్లో ఏం జరిగినా మంచికే అంటాడు. రాజు చెయ్యి ఒకసారి కట్ అయిపోతుంది, రాజుగారు అంతా మీ మంచికే అంటాడు. చూడండి, మన చేయి కట్ అయినప్పుడు ఎవరన్నా అంతా మీ మంచికే అండి ఎలా ఉంటుంది మీకు? అదే నొప్పుల్లో ఉంటారు, రక్తం కారుతూ ఉంటుంది. వీడేందో మెంటల్ రా బాబు, వీడికి కోపం వచ్చేస్తుంది వాళ్ళపైన కదా, మనుషులపైన. ఆ రాజు కూడా కోపం వచ్చింది, వీడికి పని బాట లేనట్టుంది, సందర్భం లేకుండా అంతా మంచిగా అంటాడు ఏమిటి, రక్తం కారిపోతుండే అని జైల్లో పెడేస్తాడు తీసుకెళ్ళి. అంతా నీ మంచిగా వెళ్ళు, నువ్వు జైల్లో పెడేస్తాడు తీసుకెళ్ళి మంత్రిని. మంత్రి అంతా నా మంచిగా అంటాడు. రాజుకి ఏం చెప్పాలో అర్థం కాదు, వీడు జైల్లో పెట్టాను అంతా నా మంచిగా అంటాడు ఏంట్రా బాబు. చూడండి, సరే అని రాజు జైల్లో పెట్టేసి మంత్రిని వేటకి వెళదాం అని ఒక వేటకు వెళ్తాడు, అందరిని తీసుకొని సైనికులని అందరినీ. వేటకి వెళ్ళి అడవిలో ఇంకా లోపలికి వెళ్ళి సైనికుల మధ్య నుంచి సైనికులు దూరంగా వెళ్ళిపోతాడు. సైనికుల్లో కాంటాక్ట్ లేకుండా దూరంగా తప్పిపోతాడు అడవిలో. లోపలికి వెళ్ళి అడవి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. ట్రైబల్ అంటే అడవి జాతి మనుషులు. ఈ అడవి జాతి మనుషులు ఏం చేస్తారంటే ఈ రాజుని చూస్తారు, వీడిని వాళ్ళందరూ కలిసి రాజుని బంధించేస్తారు. చూడండి, రాజుని బంధించేస్తారు. బంధించి వేసి వాళ్ళ కుటుంబాలంతా ఉంటాయి కదా, వాళ్ళకంటూ ఒక కాలనీ అడవిలో అక్కడ తీసుకొని వెళ్తారు బంధించేసి. రేపు పొద్దున బలి ఇవ్వాలనుకుంటారు రాజుని.
చూడండి, బలి ఇవ్వాలనుకుంటారు రాజుని, అంత ఏర్పాట్లు చేస్తారు అమ్మవారికి బలి ఇవ్వాలని. సో అంత ఏర్పాట్లు చేసి అతనికి అభిషేకం చేసి స్నానం చేపించి బొట్లు పెట్టి దండలు వేసి మామూలుగా బలి ఇస్తారు కదా, జంతు బలిలాగా ఇది మానవ బలి, నరబలి. వారు నరబలి చేస్తే మంచి జరుగుతుందని ఒక ఆచారం. నరబలి జరిగితే మంచి జరుగుతున్న ఒక ఆచారం వాళ్ళలో ఉంది అడవి జాతిలో. కాబట్టి ఇతను బాగా దొరికాడు, బాగా బొద్దుగా బాగున్నాడు. రాజులు అంతే కదా, బాగా ముద్దుగా ఉంటారు బాగా. సో బలి చేస్తే మంచి జరుగుతుంది మన తెగకంతా అని అమ్మవారు ఆనందపడతారు అని అంతా రెడీ చేసుకొని బలి ఇవ్వడానికి నరకడానికి రెడీగా పెడతారు, చేతులంతా పెట్టి ఇంక నరకాలి. ఇంకా అప్పుడు ఆ తెగ పెద్ద, అడవి జాతికి పెద్ద అతను వస్తాడు అక్కడికి. చూసి నరికే ముందు ఇతన్ని నరకద్దండి అంటాడు. అందరూ ఎందుకు నరకకూడదండి, బాగానే ఉన్నాడు కదా వీడు, లేదు వీడు ఆ బలికి వీడు అర్హుడు కాదు, వీడికి చెయ్యి పోయింది, ఒక వేలు పోయినట్టుంది, కాబట్టి వీడు బలికి అర్హుడు కాదు, వీడిని వదిలేయండి అంటాడు. రాజు చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి. సో ఇంకా బలికి వీడు అర్హుడు కాదన్నప్పుడు రాజు లోపల ఆనందపడిపోతూ ఉంటాడు, బా మంచి పని జరిగింది రా బాబు అని. సో లాస్ట్కి అతన్ని విడుదల చేస్తారు. ఫస్ట్ పరిగెత్త మంత్రి దగ్గరికి వస్తాడు ఫస్ట్ జైలు. అరే బాబు నువ్వు చెప్పింది కరెక్టే, అంతా మన మంచికే, నాకు ఆ వేలు తెగింది కాబట్టే ఆ బలి ఇవ్వలేదు, నువ్వుగా ఆ వేలు బాగుండని బలి చేసేవాళ్ళు. అప్పుడు మంత్రి, అంతా నా మంచికే, నేను మీతో పాటు వచ్చి నన్ను బలి చేసేవాళ్ళండి, ఎందుకంటే మీ వేలు తెగింది, మిమ్మల్ని బలి ఇవ్వలేరు, నేను బాగానే ఉన్నాను కదా, మిమ్మల్ని బదులు నన్ను ఇచ్చేసేవాళ్ళు బలికి, కాబట్టి నన్ను జైల్లో పెట్టి మంచి పని చేశారు మీరు, అంతా మన మంచికి అర్థమైందా అని అంటాడు. చూడండి, జైల్లో అతను పెట్టినప్పుడు అతనే కృంగిపోలే మంత్రి, అరే నీకు ఇన్ని రోజులు సేవ చేసిన జైల్లో పెట్టేసావు అనుకోలేదు, ఆ జైల్లో పెట్టింది మంచి పనికే కదా, రాజుతో పాటు ఎల్లునుంటే ఇతను వేసేసేవాళ్ళు. చూడండి, జీవితంలో ఏదైనా సరే అన్నీ మనం అనుకున్నట్టు జరిగితేనే మంచి జీవితం అని కాదు, మంచి జీవితం అనుకున్నట్టు జరిగినట్టు కాదు, భగవంతుడి యొక్క ఉపదేశాలతో జీవించడం మంచి జీవితం. ఆ మంత్రికి భగవంతుడిపై నమ్మకం ఉంది, రామభక్తుడు ఆ మంత్రి, అతను రాముడిపైన విశ్వాసం ఉంది. అదే అంటాడు, ఏం జరిగినా భగవంతుడు రామచంద్రుడు మన మంచికే చేస్తాడయ్యా. ఇప్పుడు మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటే జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కూడా మనం దాన్ని కృంగిపోకూడదు, మనం దాన్ని అవగాహన చేసుకోవాలి. దీంట్లో ఏది మనం ఎక్కడో మోసం చేస్తాం, ఎవరికో ఇబ్బంది పెట్టున్నాం, ఎవరినో మనం హాని చేస్తుంటాం, అది మనం వెనక్కి వచ్చినప్పుడు స్వీకరించాలా వద్దా? సుఖం వచ్చి లాటరీ దొరికినప్పుడు స్వీకరిస్తాం, లాటరీ ఓకేనా. ఇప్పుడు 10 కోట్లు లాటరీ దొరికింది అనుకో, వద్దంటారా మీరు? ఏదైనా మంచి జరిగింది వద్దంటామా మనం? ఎందుకు వద్దనం? చూడండి, ఒక మంచి జరిగినప్పుడు దాన్ని వద్దనం, ఎందుకంటే దాని ద్వారా మనకు సుఖాలు దొరుకుతాయని. కానీ మీరు భగవద్గీత చదివిన తర్వాత ఏమర్థం చేసుకోవాలి, ఒక దుఃఖం కూడా మోక్షానికి దారి చూపిస్తుంది, మన కష్టాలు కూడా మోక్షానికి దారి చూపిస్తాయి. కష్టాలు ప్రతి మనిషికి కష్టాలు అనేటివి ఎలాగైతే మనలో శరీరంలో ఉన్న కొవ్వును కరిగించే అగ్ని కదా, ఇప్పుడు శరీరంలో మనకు ఫ్యాట్ అనేది ముఖ్యమే, కొవ్వు ముఖ్యమే. కొవ్వు ఎక్కువగా వెళ్ళింది అనుకోండి, ఆ క్యాలరీస్ బర్న్ చేయాలి కదా, కాల్చాలి అవి. అదే ఇప్పుడు అందరూ ఏమిటి, కొంత నడవండి, వాకింగ్ కానీ, యోగా ఆసనాలు కానీ, రకరకాల విధానాలు, ఆరోగ్యం పైన అందరికీ ఇప్పుడు పట్టుదల వచ్చేసింది, ఆ మందులు వేసుకోలేక, అంతేనా. సో అది కొవ్వు కరగాలి, తినడం ముఖ్యం కాదు. తినడం బాగానే అందరూ తింటున్నారు బాగానే, కానీ అది అరగించే శక్తి మనలో లేదు, మెటాబాలిజం తగ్గిపోయిన అంతా కూడా. ముందు ఎలా ఉండేవాళ్ళు మనుషులు, తినేవాడు కష్టపడేవాడు, అంతేనా, పొలంకి వెళ్ళి వంగేవాడు. ఇప్పుడు మనం కాస్త వంగగలుగుతాం, ఎట్లా వంగలేమా అబ్బా. చూడండి, ఇప్పుడు ఎలా ఉంది శరీరం అంతా కూడా, చాలా వరకు సుఖాలకు ఎక్కువ అయిపోయింది, కష్టాలకు దూరం అయిపోయాం. కాబట్టి ఎలాగైతే ఒక శరీర శ్రమ అనేది లోపల కొవ్వును కరిగిస్తుందో,
మానవ జీవితంలో కష్టాలు కూడా ఆ ఆత్మ చేసిన పాపాలని కరిగిస్తుంది. ఈ తత్వం తెలుసుకుంటే మనం కష్టాలకి ఎప్పుడు కూడా భయపడం. కుంతీదేవి అదే కోరుకునేదంతా భాగవతం అంతా కూడా, కృష్ణ నా కష్టాలే ఇవ్వు. కష్టాలు ఉన్నప్పుడే మన పాపాలు కరిగినప్పుడే మోక్షం పొందగలుగుతాం. మీకు ఇది అర్థం కాని సబ్జెక్ట్ ఏమిటంటే, మనం ఏమనుకుంటాం, సుఖవంతమైన భక్తి కోరుకుంటాం, సుఖాలతో కూడిన భక్తి కావాలనుకుంటాం. కృష్ణ సుఖాలతో ఉండాలి, భక్తి కావాలి, బాగా తినాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్నీ తినాలి, జబ్బులు రాకూడదు. చెప్పండి, ఇదేమన్నా ధర్మమా? ఇది లేదు కదా. కాబట్టి మానవ జీవితం అంటేనే కష్టాలు నష్టాలు మన నీడ లాంటివి. అవి దాన్ని అనుభవించక తప్పదు మనం. కాబట్టి ఈ కాశ్మీర్ సంఘటనలో చాలామంది, ఒక పూణేలో ఒక ఫ్యామిలీ, పూణేలో ఫ్యామిలీ ఫ్లైట్స్ అంతా బుక్ చేసుకున్నారు. వాళ్ళు హోటల్ బుకింగ్ అయిపోయింది, లాస్ట్లో ఫ్లైట్ మిస్ అయిపోయింది. వాళ్ళ న్యూస్ విని వాళ్ళ ఆవిడ వల్ల ఫ్లైట్ మిస్ అయింది అనుకుంటా, వాడు ఫుల్ అరిచేసి ఉంటాడు ఆవిడ్ని. అంతే కదా, నీ వల్లే ఫ్లైట్ మిస్ అయ్యి రోజు తల తినేసి ఉంటాడు ఆవిడ్ని. ఎప్పుడైతే ఫ్లైట్ మిస్ అయిందో, అక్కడ టెర్రరిస్ట్ అటాకుల్లో వాళ్ళు తెలిసిందో, వాళ్ళ భార్యని పొగిడే పొగిడి పొగిడి పొగిడి, నీ వల్లే మిస్ అయింది ఫ్లైట్, మంచి పని చేసావు. చూడు మనిషి ప్రవర్తన ఎలా మారిపోతుందో. వాడు పొద్దునంతా ఫుల్ తిట్టేసి ఉంటాడు, ఆవిడ పాప అన్నం కూడా మానేసి ఉంటుంది. వాడు రాత్రికి ఫుల్ పొగుడుంటాడు, నీ వల్లే మనం అంతా బతుకున్నాం ఈ క్షణంలో. అంటే మనిషికి ఎలా అనిపిస్తే అలా. వాడు ఫ్లైట్ మిస్ అయినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఆలోచన. ఇప్పుడు ఎవరు కావాలని కష్టాలు తెచ్చుకోరు కదా, మనం అదే చెప్తున్నాం. ఆ పరిస్థితుల్లో ఎలా వచ్చామని ఆలోచించాలి మనం. మనం ఏమనుకుంటాం, వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కష్టాలు వస్తున్నాయి అనుకుంటాం మనం. అంతేనా? ఓ నా కుటుంబం వల్ల, బంధువుల వల్ల, లేదంటే ఆఫీసులో ఉన్న మేనేజర్ వల్ల కష్టాలు, లేదా పక్కనున్న వాళ్ళ కష్టాలు, వీళ్ళ కష్టాలు, వాళ్ళ వల్ల కష్టాలు అనుకుంటున్నాం. వాళ్ళ వల్ల కష్టాలు కాదు, మన జాతకంలోనే ఉన్నాయి. మన జాతకంలో ఉన్నది అది ఏ రూపంలో వస్తే మనకేమిటి అర్థమవుతుందా? ఇప్పుడు అదృష్టం ఏ రూపంలో వస్తే మనకేమిటి చెప్పండి. అదృష్టం మీ తలుపు తట్టినప్పుడు అడుగుతామా, ఎలా వచ్చింది, ఏ దూరం వచ్చింది? అవన్నీ ప్రశ్నలు ఎందుకు? ఒక లాటరీ మీకు తగిలినప్పుడు దాన్ని అనుభవించండి. ఆ 100 ప్రశ్నలు వేసి వదులుకుంటాం అదృష్టాన్ని? లేదు కదా. కష్టం వచ్చినప్పుడు కూడా అదే మైండ్లో ఉండాలి. అది ఈజీ కాదు అది. అందుకే భక్తి, భగవద్గీత అనేది అంత మనకు శక్తినిచ్చే మంత్రం. ఇది మందు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది ఇది తెలుసుకుంటే మన జీవితంలో చాలా వరకు మనం పడే ప్రతి కష్టంలో కూడా ఇది అప్లై చేయాలి. కృష్ణుడు చెప్పిన సూత్రాలన్నీ కూడా. ఇప్పుడు ఏ సంఘటన జరిగిన మన జీవితంలో మన మంచి కోసమే జరుగుతుంది. ఇప్పుడు తప్పు చేసినా ఒప్పు చేసినా మన ద్వారా కొన్ని పనులు జరిగినప్పుడు అకౌంటబిలిటీ అంటాం మనం దీన్ని. అకౌంటబిలిటీ అంటే బాధ్యత తీసుకోవడం. దాన్ని అది మనమే తీసుకోవాలి కదా. పనులు మనం చేసి వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారు చెప్పండి. కాబట్టి మనం చేసిన ప్రతి పని దాన్ని అనుభవించక తప్పదు మనం. ఇప్పుడు పాపం అక్కడ కాశ్మీర్కి వెళ్ళి చనిపోయిన వాళ్ళల్లో చూడండి, వాళ్ళ భర్తలను మాత్రమే చంపేశారు, మగవాళ్ళని మాత్రమే చంపారు. అక్కడ పిల్లల్ని చంపలేదు, ఆడవాళ్ళని చంపలేదు. ఇది కూడా ఎలా ఉంది పాపం వాళ్ళకి జీవితం. మృత్యువు ఎలాగైనా రావచ్చు, కానీ మృత్యువు కళ్ళతో చూసే ధైర్యం లేదు మనిషికి. ఇప్పుడు అదే వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయినారు అనుకోండి, ఎంత పెద్ద న్యూస్ అయ్యేది కాదు. అంతే కదా. ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే చనిపోయారులే మామూలు లేదు, లేదా హార్ట్ అటాక్ చనిపోయారంటే ఎంత ఎమోషన్స్ అయ్యేది కాదు. అంటే వాళ్ళ ముందరే, కళ్ళ ముందరే చంపడం అనేది ఇది మనిషి తట్టుకోలేకపోయాడు. 2 నిమిషాల ముందు మాట్లాడే వ్యక్తి కుప్పకూలిపోతే కళ్ళ ముందరే ఎలా అనిపిస్తుంది బంధాలు ఉన్న వాళ్ళందరికీ కూడా. చూడండి. కాబట్టి సనాతన ధర్మం అనేది మన భగవద్గీతలో కానీ, భాగవతం, మహాభారతం, రామాయణం, ఉపనిషత్తులు ఎక్కడా కూడా
ఏ జీవుణ్ణి కూడా మనం అంటున్నాం కదా, తితీక్షణ కారుణీక సుహృదం సర్వదేహినాం అజాత శాంత శత్రుత్వే సాధవ సాధుభూషణం. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే కరుణ, దయ, అజాత శత్రుత్వం లేకుండా సుహృదయం, అందరూ మంచి కోరుకునే జీవుడు నిజమైన సాధువు. చూడండి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయో, ఏ జీవుణ్ణైనా ఒక చీమ కూడా హాని చేయకుండా ఉండాలి, తెలియకుండా. అంటే మన కనపడే దాన్ని అది మనకు హాని చేయనంత వరకు దాన్ని హాని చేయరాదు. ఆత్మరక్షణ కోసం చేయడం వేరే. ఒక పాము వచ్చిందనుకోండి, ప్రభుజీ క్లాసులో చెప్పారు, మన ఏ జీవుని చంపరాదు, ఏం పాదమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పకూడదు, తర్వాత మీరు ఉండరు. పాము ఇవన్నీ ఆలోచించిన శక్తి దానిలో లేదు. పాము ఏమనుకుంటుంది, నువ్వేదైనా హాని చేస్తే పాము అనుకుంటుంది. పాము మైండ్లో ఏముంది, పాము ఎందుకు కాటేస్తుంది, వీడేమైనా హాని చేస్తాడేమో అని ఆలోచన పాములో ఉంటుంది. కాబట్టి ప్రభుజీ చెప్పారు, కాబట్టి మనం ఏ జీవులకు హాని చేయకూడదు, కాబట్టి నాగుపాము వచ్చినా పర్లేదమ్మా, వాటి పావులు పెట్టి పూజలు చేసామంటే మనం ఉండం. ప్రాక్టికల్గా ఉండాలి, ఆత్మరక్షణ కోసం పర్లేదు. అంతే తప్ప మన ఊరంతా వెళ్ళి పాములు పట్టి వెళ్ళి చంపేయకూడదు. చూడండి, కాబట్టి ఒక సాధువు జీవితం ఎలా ఉండాలంటే మన శాస్త్రం ఏం చెప్తుంది చూడండి, కరుణ, దయ, సుహృదయం, మంచి హృదయం ఉండాలి, అందరి మంచి కోరుకునే జీవితం. ఇది మన గ్రంథాలు నేర్పించేది. కానీ మనిషిలో చూడండి, మన ఖురాన్, ఇస్లాంలో ఎస్పెషల్లీ ఇస్లాంలో చూసారంటే మీరు ఈ జిహాద్ ఇవన్నీ ఏమిటంటే, ఎవరైతే ఈ గ్రంథాన్ని ఆచరించారో వాడు సైతాన్, వాడు జీవించడానికి అర్హుడు కాదని. మొన్న ఒక వీడియో పంపించారు ఎవరో నాకు 2 రోజుల ముందు. ఒక ఇమాం, ఇస్లాముల్లో ఒక పెద్ద అతను వీడియోలో చెప్తున్నాడు, యాక్చువల్లీ ఖురాన్లో ఉందండి, ఎవరైతే ఖురాన్ని నమ్మరో, ఆచరణలో పెట్టరో, అల్లాని నమ్మరో వాడిని మీరు చంపేయండి అని ఉందండి ఖురాన్లో అంటున్నాడు ఆయన. అంటే కొంతమంది చూడండి ఎలా అంటున్నారు. కానీ ఖురాన్లో ఏముంది, ప్రతి జీవుడు కూడా నీ తమ్ముళ్ళు లాంటి వాడే, బ్రదర్హుడ్ అని అది ఉంది. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు మన జీవితం బయట ప్రపంచం ఎలా ఉందంటే, ఈ కరుణ దయ లేని ధర్మమే ధర్మం కాదు. మొట్టమొదటి మన ఏదైనా ఒక భగవంతుడి భక్తి మార్గం నడిపించే ఏ మతమైనా, అది ఇస్లాం అని చెప్పట్లే, నేను క్రిస్టియన్ అని చెప్పట్లేదు, సనాతన ధర్మం అని చెప్పట్లేదు, భగవంతుడి గురించి చెప్పే ఏ మతమైనా కరుణ దయ లేనిది మతమే కాదు. ఒక జీవుడి పైన కరుణ లేనిది మతమే కాదు. ఎందుకంటే ఆ జీవుడు వచ్చింది కూడా భగవంతుడి నుంచే కదా. భగవంతుడు ఏమన్నా వీళ్ళు మాత్రమే నేను పుట్టించాను, వీళ్ళందరూ వేరే వాళ్ళ నుంచి వచ్చారా? మమేవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనస్సస్తి ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం. కృష్ణుడు ఏమంటాడు? మమేవాంశో జీవలోకే. అర్జున, ఈ జీవులందరూ కూడా నాలోని అంశాలు. కృష్ణుడు ఏమంటాడు గీతలో? ప్రతి జీవుడు ఒక మనిషే కాదు, మనం చూసే ప్రతి జీవుడు, ఒక చెట్టు అయినా, పక్షి అయినా, 4 కాళ్ళ జంతువులైనా, 2 కాళ్ళ జంతువులైనా, క్రిమికీటకాలైనా, ఒక చేప అయినా, గాలి, నీరు, ఆకాశం, భూమిపైన జీవించే ఏ జీవి అయినా నాలోని అంశాలే అర్జున అని అన్నప్పుడు, ఓ వాళ్ళంతా భగవంతుని వచ్చిన అంశాలు అన్న వాటిపై మన గౌరవం ఉండాలి కదా. మన భగవద్గీత తత్వం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి జీవుడి పైన గౌరవం వస్తుంది, మనకు తెలియకుండానే కరుణ దయ వస్తుంది. మనుషుల కాళ్ళందరినీ చంపేద్దాం, ఎక్కడ గీతలో ఉందా? మనుషులు మాత్రమే నా అంశాలు అర్జున, మిగతా వాళ్ళంతా నా అంశాలు కాదు అర్జున. అది ఎక్కడైనా భగవద్గీతలో ఉందా?
లేదు. ఇండియాలో పుట్టిన వాళ్ళు మాత్రమే నా అంశాలు అర్జున, లేదా హిందూ ధర్మం పాటించే వాళ్ళే నా అంశాలు అర్జున, మిగతాలందరినీ లేపేసే అర్జున అని చెప్పుంటే కృష్ణుడు దుర్యోధనకు లేపేవాడు కాదు. ఎందుకు? వాళ్ళు ఒకటే కదా. భీష్ముడిని లేపేసే వల్ల కాదు. ఇది చెప్తున్నా కదా. అంటే ఎలా అయిపోయిందంటే ఒక భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవాలక మెచ్యూరిటీ సొసైటీలో తక్కువ ఉంది. భగవత్ తత్వం తెలుసుకున్న తర్వాత, భగవంతుడి యొక్క గుణాలు తెలుసుకున్న తర్వాత ఒక బ్రాడర్ మైండ్, అంటే ఒక అవగాహన ఎలా ఉంటుందంటే చాలా ఒక విశ్వమంతా ఒక కుటుంబం అన్న భావన రావాలి భగవత్ తత్వం తెలుసుకున్నాక. ఎందుకంటే విశ్వమంతా ఆయనదే కదా, ఆయన సృష్టి కదా, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయనకు సంబంధించినవే కదా. కాబట్టి ఆయన సంబంధం మనం గౌరవించాలి కదా. ఒక తండ్రి ఒక ఇల్లు కట్టి వెళ్ళిపోతే ఇల్లుని గౌరవిస్తామా లేదా? కొంతమంది ఎవరో చెప్పారు నాకు, ఇప్పుడే మేము వచ్చే ముందు క్లాస్కి ఒక కాల్ వచ్చింది మాకు, అనంతపూర్ వేరే ఊరు నుంచి. ఏదో ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక ప్రాపర్టీ ఏదో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఎవరే అమ్మకుండా అది భగవంతుడి సేవకు ఉపయోగించాలని మాకు కాల్ చేశారు సాయంత్రం, బెంగళూరు నుంచి మా వాళ్ళు. అంటే వాళ్ళకి ఏమిటంటే ఇది ఎప్పటి నుంచో వచ్చిందండి, అలాగే కంటిన్యూ అవ్వాలండి, మా తరతరాల నుంచి వచ్చింది ఇది. ఒక సెంటిమెంట్ ఉంది కదా. ఇది భగవంతుడు పుట్టించి క్రియేట్ చేసిన సృష్టి ఈ విశ్వమంతా. ఇప్పుడు ఆయన పుట్టించిన దానిలో మనం ఉంటూ ఆ సృష్టి పైన గౌరవం ఉండాలి కదా. ఇది ఆయన సృష్టి కదా, ఇది ఆయన మనకిచ్చిన వారసత్వం, ఇది దీన్ని మనం జాగ్రత్త కాపాడాలి అనే భావన మనలో ఉండాలి. కానీ ఆ భగవత్ తత్వం మెచ్యూరిటీ లేకుండా ఏమవుతుంది, మనిషిలో స్వార్థం ఎక్కువైపోయి తన మన భావన లేదు. తన మన పేపర్లో చూస్తే ఒక్కొక్కసారి భయంకరంగా ఉన్నాయి ఈ మధ్య. అంటే సమాజం ఎలా ఉందంటే అతి భయంకరం. నాకు తెలిసి ఏంటంటే ప్రతి ఒక్కడు తీవ్రవాదే. ఇస్లాం ఉన్న వాళ్ళు తీవ్రవాదులు కాదు, కొంతమంది తీసుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కడు తీవ్రవాదే. స్వార్థం ఉన్నవాడు తీవ్రవాదే. నాకు అనుగుణంగా అదే కదా. అక్కడేంటి జిహాద్ ఏమిటి? నువ్వు నా ప్లాన్లో ఫిట్ అవ్వాలా అంటే నువ్వు నా శత్రువు, నేను చెప్పింది నువ్వు వినట్లా, నువ్వు నా శత్రువు. ఇక్కడ ఎలా ఉంది మన జీవితం? ఎలా ఉంది? మనకి ఇష్ట ప్రకారం జీవితం లేకపోతే వాళ్ళ శత్రువులే. ఇంట్లో ఈ కూర చేయమ్మా అంటే ఆ కూర చేయదు అనుకోండి, ఆవిడ శత్రువే. నేను చెప్పాను బెండకాయలు ఎండిపోతున్నాయని, నువ్వు ఎందుకు వంకాయ చేసావు? రోజంతా తినేటప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, తిన్నాక మాట్లాడుతూ ఉంటారు, అరిగిపోయినా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు చేయలే. ఇప్పుడు అర్థమవుతుందా? సో మనం ఎలా ఉంది మన పరిస్థితి అంటే, ఒకసారి ఒక 6 మంది గుడ్డి వాళ్ళు వెళ్ళారు, ఏనుగుని ఎలా ఉంటుందో తెలుసుకుందామని. 6 మంది గుడ్డివాళ్ళు. ఫస్ట్ గుడ్డివాడు వెళ్ళి ఏనుగు కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకొని ఏనుగంటే అతనికి తెలియదు, ఏనుగంటే ఏమో తెలియదు కదా. ఫస్ట్ కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకొని ఏనుగంటే పెద్ద పెద్ద చెట్లకు రూట్స్ ఉంటాయి కదా, మొదలు. ఏనుగంటే పెద్ద పెద్ద చెట్లకు ఉన్న మొదలు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది, అదే ఏనుగు అంటాడు. రెండో గుడ్డివాడు వెళ్తాడు. రెండో గుడ్డివాడు వెళ్ళి వెనకాల ఆ తోకను పట్టుకుంటాడు. వాడు ఏనుగంటే ఒక పాములాగా ఉంటుంది, పొడవుగా అట్లాంటి ఊగుతూ ఉంటుంది, దానికి కొన్ని వెంట్రుకలు ఉంటాయి, అదే ఏనుగంటే అని అంటాడు. అర్థమవుతుందా? మూడో గుడ్డివాడు వాడు వెళ్ళి ఏనుగు శరీరం ఉంటుంది కదా, దాన్ని వెళ్ళి పట్టుకుంటాడు. ఏనుగంటే గోడలాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏనుగంటే గట్టిగా గోడలాగా ఉంది, అదే ఏనుగంటే అని అంటాడు. నాలుగో వాడు వెళ్ళి తొండం పట్టుకుంటాడు. తొండం ఏనుగంటే
పెద్ద పాములాగే ఉంది, అనకొండలాగా పెద్దగా ఉంది, మెత్తగా కూడా ఉంది, మధ్యలో ఒక రంధ్రం కూడా ఉంది. ఇదే ఏనుగంటే అని 4వ వాడు అంటాడు. 5వ వాడు ఏనుగంటే ఏమిటి అని వెళ్ళి చెవులు పట్టుకుంటాడు. ఏనుగంటే ఏమిటంటే చాటలాగా ఉంది, ఏనుగంటే పెద్దగా ఉంది, విసరకర్రలాగా ఉంది, ఇట్లా ఊగుతుంది, ఏనుగంటే అదే అని 5వ వాడు అంటాడు. 6వ వాడు ఏనుగంటే ఏమిటంటే ఏనుగు కొమ్ములు ఉంటాయి కదా, టస్క్ ఇంగ్లీష్లో టస్క్, దంతాలు. ఏనుగు దంతాలు పట్టుకుంటాడు. ఏనుగంటే ఇట్లా షార్ప్గా, అర్థమైందా? ఒక ట్రీ బ్రాంచ్ అంటే కొమ్మలు ఎలాగుంటాయో అలా ఉంది, ఏనుగంటే అదే అంటాడు. ఇట్లా 6 మంది గుడ్డి వాళ్ళు ఏనుగు గురించి ఒకరొకరు చర్చుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు, డిస్కషన్ చేస్తారు. ఏనుగంటే ఇది, ఏనుగంటే ఇది, ఏనుగంటే ఇది. అలా 6 మంది గుడ్డి వాళ్ళు కలిసి ఒకతని దగ్గరికి వెళ్తారు. అయ్యా చెప్పండి, మీరైనా చెప్పండి, ఏనుగంటే ఇదే కదా. అతని కళ్ళు కనపడతాయి. అతను అందరూ వింటాడు. మీరందరూ చెప్పింది కరెక్ట్, అన్నీ కలిపితే ఏనుగయ్యా. ఏనుగంటే మీరు కలిపిన దానికన్నా ఇంకా ఉంది ఏనుగులో, వర్ణించలేము ఏనుగుని. కానీ మీరు కనపడదు కాబట్టి మీరంతా ఎక్కువ అర్థం చేసుకోలేకపోయారు అని వాళ్ళకి సముదాయిస్తాడు. మనం బయట ఉండే తత్వాలు, మతాలు ఇవన్నీ కూడా ఇలాగే. భగవంతుడు అంటే ఇలాగా, ధర్మం అంటే ఇదంట, మోక్షం అంటే ఇదంట, యోగా అంటే ఇదంట, కర్మ అంటే ఇదంట, రకరకాలు వాళ్ళకి నచ్చింది. భగవద్గీతలు ఎక్కడొక్కడ ఒక శ్లోకం పట్టేస్తారు అంతే, ఇంకంతే, దాన్ని పిండి చేసేస్తారు ఆ శ్లోకాన్ని. కానీ ఏనుగంటే ఏమిటి? తొండం ఉండాలి, దంతాలు ఉండాలి, వెనకాల తోక ఉండాలి, చెవులు ఉండాలి, కాళ్ళు ఉండాలి, అన్నీ ఉంటే ఏనుగు కదా. అన్నీ విడదీస్తే కాదు. భగవద్గీతల్లో కూడా భగవంతుడు మనకి ఏం చెప్తే దాని సారం అర్థం చేసుకోవాలి మనం. అది కాకుండా ఎక్కడో ఒక అధ్యాయం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంతే, అది ఒకటి పట్టుకుంటారు అందరూ. కాబట్టి మనిషిలో భగవద్గీత అనేది ఆ సారమంతా మనం అర్థం చేసుకున్నప్పుడే భగవత్ తత్వం అర్థమవుతుంది. ఒక ఏనుగుని అన్నీ కలిపితే ఏనుగు అవుతుంది. కాబట్టి మన కర్మను మాత్రం తీసుకొని, జ్ఞానం మాత్రం తీసుకొని ఇలా కాదు. ఏమిటి మీరు భక్తి ఎక్కువైపోయి ఉంటుంది మనందరికి కూడా. ప్రకృతి కూడా పరవశిస్తున్నట్టుంది. వర్షాల బయట రానుందా? అచ్చా, గాలి. వెరీ గుడ్, హరే కృష్ణ. కాబట్టి ఎలాగైతే ఏనుగుని రకరకాలుగా అర్థం చేసుకున్నారో అందరూ కూడా భగవత్ తత్వాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నారు. ఆ గుడ్డి వాళ్ళందరూ కలిసి కన్ను కనపడే వాడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వాడు ఏనుగంటే ఇదయ్యా అని చెప్పాడు. మనం కూడా భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే ఆ భక్తుల దగ్గరికి వెళ్ళాలి. మనమే ప్రయత్నం చేశామంటే కొద్దిగా అర్థమవుతుంది మనకు తత్వం. ఒక భక్తుల దగ్గరికి వెళ్తే ఆ భక్తులు భగవత్ తత్వాన్ని వివరిస్తారు మనకు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడ వినింది నేర్చుకోవద్దండి, ఏనుగులాగా అయిపోతుంది అది కూడా. సో భగవద్గీత సారం ఏమిటి? కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి. భగవద్గీత సారం అంతా ఏమిటి? ఈ జీవితం భగవంతుడి గురించి తెలుసుకోవడం కోసం ఈ జీవితం ఇది. మానవ జీవిత ఉద్దేశం ఇంకేమీ లేదు. మీరు బిజినెస్లో ఫెయిల్ అయిపోయినా వైకుంఠం మిస్ అవ్వరు. లేదా మీ పిల్లలు పెద్ద ఉద్యోగాలు లేకపోయినా మోక్షానికి ఇబ్బంది ఏమీ లేదు. లేదా మీకు ప్రేమించే భార్యాభర్తలు దొరకలేదా మోక్షానికి ఇబ్బంది ఏమీ లేదు. లేదా ఆర్థికంగా నలిగిపోయామా
మోక్షానికి ఇబ్బంది ఏమీ లేదు. ప్రేమించే కూతుర్లు కొడుకులు లేకపోయినా మోక్షానికి ఇబ్బంది ఏమీ లేదు. ప్రేమించే కోడళ్ళు అల్లుళ్ళు లేకపోయినా మోక్షానికి ఇబ్బంది ఏమీ లేదు. చూడండి, మీకు అర్థమవుతుందా? ఇవేదన్నా ఉంటే దాని గురించి మనం బాధపడాలి. ఇవేవి కూడా దానికి క్వాలిఫికేషన్సే కాదు, ఇవన్నీ అర్హతలే కాదు భగవంతుడి పొందడానికి. మనం కుంటివాడిగా పుట్టినా, అవిటివాడిగా పుట్టినా, పేద ఇంట్లో పుట్టినా, చదువు లేని ఇంట్లో పుట్టినా, చదువు రాకపోయినా మన దగ్గర సంస్కారం, భక్తి భావన ఈ రెండు ఉంటే భగవంతుడి దగ్గర అయిపోగలుగుతాం మనం. కాబట్టి మానవ జీవితం ఆ భక్తిని పెంచుకోవడం కోసమే మానవ జీవితం. కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళు పాపం ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంతో వాళ్ళకి కష్టాలు పడి, ఏదో ప్రయాణాలు ఎప్పుడంత ఈజీనా చెప్పండి మీరే. ఒక ఫ్లైట్లో వెళ్ళాలంటే మీరు చూడండి, రిటర్న్ ఫ్లైట్ పెట్టారు. కాశ్మీర్ శ్రీనగర్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ 30,000 ఈ సీజన్లో. చూడండి, ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఎయిర్లైన్స్ వాడు మైండ్ ఏమిటి, ఇది మంచి బిజినెస్ చేసే అవకాశం దొరికింది మనకు. ఎందుకంటే అందరూ ఫ్లైట్లో రావాలని చాలామంది టూరిస్టులు వెనక్కి వచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లైట్ ఛార్జీలు పెంచేశాడు, 30,000. మామూలుగా ఎంత ఉంటుంది? 5-6,000 ఉంటుంది అంతే. ప్రతి ఒక్కరు తీవ్రవాది చెప్తున్నా కదా నేను ఇక్కడ. అవకాశవాదులు ఎవరిని ఏ విధంగా దోచేసేయాలి, ఏ విధంగా ఒకరినొకరు మనం తొక్కేసేయాలి, ఇదే ఆలోచనలు కలియుగంలో. ఇది కపట యుగం, ఇది కృతయుగం కాదు. ఇది కృతయుగంలో ఆ భక్తి భావన, భగవంతుడి ఒక భయం, ఇవన్నీ ఉండేటివి. కపట యుగంలో ఏమిటి? దేవుణ్ణే మింగేస్తున్నాం మనం. ఇక్కడే పెట్టండి, స్వామిని పెట్టి బంగారు అలంకరణ చేసి వేయాలండి, పొరపాటున డోర్ లేదనుకోండి, పొద్దున ఎవరుంటారు? స్వామి ఉంటాడు. ఆయన రాతిలో ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఆభరణాలన్నీ చూడండి. ఇది దేవుని కూడా మింగే యుగం అంటే కలియుగమే. అందుకే భగవంతుణ్ణి విగ్రహ రూపేణ పూజించడం అంటే కూడా చాలా డబ్బులు ఉండాలి దానికి కూడా. కాబట్టి భగవంతుని ఈజీగా చేరుకునే మార్గం ఆయన నామం. కాబట్టి హరినామం, అన్నమాచార్యులు చెప్పినట్టుగా హరినామములే అన్ని మంత్రంబులు, హరిలోనివే బ్రహ్మాండంబులు. హరి 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 వెతకవే మనస. ఒరే జీవుడా, నీ మనసు అన్నీ వెతుకుతుందే, కానీ ఆ శ్రీహరిని వెతకట్లేదే నువ్వు. మృత్యువు ఎలాగైనా రావచ్చు, ఒక టెర్రరిస్ట్ చంపేయచ్చు. ప్రభుపాదుల వారు మన ఇస్కాన్ సంస్థాపన ఆచార్యులు ఢిల్లీలో ఉన్నారు 1970s, 1970 సంవత్సరాల్లో. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో ఏంటంటే ఇంట్లో లైట్లు కూడా వేసుకోకూడదంట. ప్రభుపాదుల వారికి చెప్తున్నారు పోలీసులంతా కూడా, లైట్లన్నీ ఆఫ్ చేసేయాలి, ఢిల్లీలో యుద్ధం జరుగుతుంది, ఎక్కడ బయట రాకూడదు ఎవరు. అందరూ వచ్చిన గెస్టులంతా భయపడుతున్నారు, ఎలా వెళ్ళాలి, ఏంటి జీవితం, రేపు ఉంటామో లేదో రా బాబు అని అనుకోండి. రేపు బాంబు పడుతుందంటే ఎలా ఉంటుంది మనకి? ఇవాళ రైట్ బాంబు పడుతుందంటే మైండ్ ఎలా ఉంటుంది మనకు? అంత ఈజీగా మృత్యువుని తీసుకోలేం. చూడండి, మనలో భక్తి బాగా చేసిన వాడికి మృత్యువు ఏ సమయంలో వచ్చినా హరే కృష్ణ అంటాడు. భక్తి లేని వాడికి భయం. ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు బాంబులు వేస్తారు, పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంది అంటే ప్రభుపాదుల వారు చెప్తారు, అయ్యా మీరు ఇంక భగవద్గీత ఏం చదివారు? కృష్ణుని గీతలు ఏమంటాడు? అహం మృత్యు, అర్జున మృత్యువే నేను. ప్రభుపాదుల వారు అంటారు, బాంబులు పడచ్చు, మనం బాంబుల కృష్ణుని చూస్తాం కదయ్యా అని అంటాడు. అర్థమవుతుందా? మృత్యువులో కృష్ణుని చూస్తాం, బాంబులు మృత్యు రూపంలో వస్తే ఆ బాంబులో కృష్ణుని చూస్తాం. కృష్ణుని చూసినప్పుడు భయం ఎందుకు మనకు? అంతేనా? వైకుంఠం వెళ్ళిపోతాం అంతే కదా. కానీ భయం ఎందుకు ఇక్కడ? అహం మృత్యు, మృత్యువే కృష్ణుడు అన్నప్పుడు భయం ఎందుకు? చూడండి, ఇది మన ఆచార్యులు మనకు నేర్పించింది ఏమిటంటే, ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి నేర్పించాడు, మృత్యువుని ఎలా ఒప్పుకోవాలి. అర్జునుడు ఒప్పుకోవట్లా మృత్యువు గురించి,
నోను ఎట్లా చనిపోతాం, ఎట్లా చంపేస్తాం వాళ్ళు. మనం మృత్యువు గురించి 2వ అధ్యాయం అంతా మృత్యువు గురించే కదా. కానీ అర్జునుడి కృష్ణుడు ఒప్పిస్తాడు, మృత్యువు అంటే సామాన్య విషయం అయ్యా ఇది, ఎందుకు దాన్ని పెద్ద అద్భుత తలపెట్టి చూస్తున్నారు నువ్వు అర్జున. పుట్టినవాడు చనిపోక తప్పదు. దేహి నోషుని యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీర. తర్వాత ఏమిటి? ధీరస్తత్రన ముహ్యతి. అర్జున ధీర, ఒక భక్తుడంటే ఎవరు? ధీర. ధీర అనేవాడు చలించలేనివాడు. ఒక మృత్యువును కూడా ఆస్వాదించేవాడు ధీరుడంటే. చూడండి, మృత్యు అంటే పారిపోవడం కాదు. మనం ఒక్కొక్కసారి మనం ఒక 100 ఏళ్ళు బతికిన ఉపయోగం ఏమని చెప్పండి? భక్తి లేని జీవితం 1000 ఏళ్ళు బతికినా వ్యర్థమే. భగవంతుడి యొక్క సంబంధం లేని జీవితం 10,000 సంవత్సరాలు బతికినా వ్యర్థమే, చెట్లులాగా. భగవంతుడి మీద ప్రేమ లేని జీవితం 1,00,000 సంవత్సరాలు, కృతయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికినా నదుల్లాగా, పెద్ద పెద్ద మౌంటైన్ కొండల్లాగా. ఉపయోగం ఏమిటి చెప్పండి? కాబట్టి దేవతల్లో ఒక రాజు సహాయం తీసుకుంటారు దేవతలు యుద్ధం చేసేటప్పుడు. అతని పేరు కాట్వాంగ. పేరేమిటి? కాట్వాంగ మహారాజు. ఆ కాట్వాంగ మహారాజు దేవతలు సహాయం కోసం స్వర్గలోకానికి వెళ్తాడు భూలోకం నుంచి. అంత శక్తివంతమైన రాజు అతను కాట్వాంగ. దేవతలకే సహాయం చేస్తాడు. చూడండి, మనం ఇక్కడ ఏం చేయాలి? దేవతలు పూజిస్తూ ఉంటాం పొద్దు నుంచి రాత్రి వరకు. ఆయన ఏం చేసి దేవత సహాయం కోసం ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాక్షసులను చంపేశారు, అంతా అయిపోయింది. అతడు దేవతలందరూ అతను అడుగుతారు, కాట్వాంగ నీకేదైనా సహాయం చేయాలనుకుంటున్నావా, ఏం కావాలి కోరుకో అంటాడు. కాట్వాంగ నాకు ఏది వద్దయ్యా, నా మృత్యువు ఎప్పుడుందో చెప్పండి అంటాడు. అప్పుడు ఇంద్రుడు నీకు కొన్ని గడియలు మాత్రం ఉంది కాట్వాంగ అంటాడు. కొన్ని గడియలు మాత్రం ఉంది అని కాట్వాంగ భయపడిపోలా. వెంటనే కొన్ని గడియలు ఉందని స్వర్గలోకం నుంచి వెంటనే హరిద్వార్కి వచ్చేస్తాడు, బద్రీనాథ్. కొన్ని ముహూర్తాలు వచ్చేస్తాడు. వచ్చి ఆ కొన్ని ఉన్న గడియలు ఆ బద్రీనాథ్ శ్రీహరిని ఆయన నామం స్మరణ చేస్తూ, ఆ నామ లీలా స్మరణ, లీలను గుర్తు చేసుకుంటూ హరినామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఈ మంత్రం జపం చేస్తూ కొద్ది గడియల శరీరం వదిలేసి వైకుంఠం చేరుకుంటాడు. చూడండి, కొన్ని క్షణాలే అతను భక్తి చేసింది. అంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నా ముఖ్యం కాదు. వాళ్ళు ఒక మాట అన్నారు, ఎవరో ఒక న్యూస్లో పంపించారు. ఈ కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు ఇంకా తుపాకీ వాళ్ళు కాలుస్తారు అనగా వాళ్ళు భయంతో హరే కృష్ణ మంత్రం చెప్పారు. హరే కృష్ణ మంత్రం, హరే రామ మంత్రం. పక్కన ఉండేవాళ్ళు ఆయన అనుకోండి, అంటే మన ప్రచారం ఏమిటి? చనిపోయేటప్పుడు హరే కృష్ణ మంత్రం చెప్పాలనుకుంటాం కదా. బతుకున్నప్పుడు అంతా ఏం చేస్తాం మనకు తెలియదు. చనిపోయేటప్పుడు గోవింద 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 అంట. శవాన్ని ఎత్తేటప్పుడు శవం వినదు. శవం లేస్తుందా గోవింద అంటే? చెప్పండి. ఆ టైంలో గోవింద గోవింద నారాయణ అంటే ఉపయోగం ఏమిటి? జీవం ఉన్నప్పుడు నారాయణ అనాలి, ప్రాణం ఉన్నప్పుడు నారాయణ నామస్మరణ చేయాలి. వృద్ధాప్యం ఇంకా రాకముందే గోవింద నామస్మరణ చేయాలి. కళ్ళు కనపలేనప్పుడు, కబూతి అయిపోయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఆ జీవితంలో? చూడండి, ఏం చేయలేము. కొంతమంది ఏంటి మైండ్ లేదని చనిపోయేటప్పుడు హరే రామ హరే కృష్ణ చెబుదాం, బతుకున్నప్పుడు దమ్ మారో దమ్. అంతేనా? అంటే బతుకున్నప్పుడు దమ్ బిర్యానీ, చనిపోయేటప్పుడు హరే రామ హరే కృష్ణ. చెప్పండి, ధర్మమా ఇది? అలా అనేసి అయిపోతామా? అన్ని పాపాలన్నీ పోతాయి ఒకేసారి. కాబట్టి ఉన్న ఆయుష్ ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఉన్నట్టు కాదు. చకోర పక్షి అని ఒకటి ఉంటుంది. చకోర పక్షి సృష్టిలో
ఆ చకోర పక్షి ఏమిటంటే మేఘాల నుంచి వర్షం పడినప్పుడు మేఘాల నుంచి వచ్చే ఆ 2-3 చుక్కలు తప్ప ఎక్కడ నీరు తీసుకోదు. అది దాహం వేస్తున్నా, నది కళ్ళ ముందర కనపడుతున్నా, సముద్రం కనపడుతున్నా నీరు తీసుకోదు. అది మేఘాల నుంచి వచ్చిన 2-3 చుక్కలే అది నీరుగా తీసుకుంటుంది. అంతవరకు ఎదురు చూస్తూనే ఉంటుంది చకోర పక్షి ఓర్పుగా. శాస్త్రాలు చెబుతాయి ఒక మనిషి జీవితం కూడా చకోర పక్షిలాగా ఉండాలి. అంటే ఆ నీరు చుట్టూ ఉన్నా కానీ అది తీసుకోదు. ఆ మేఘాల నుంచి వచ్చినదే అది దానికి ప్రాణధార. కాబట్టి ఒక భక్తుడు ఇన్ని సుఖాలు ఉన్నా సుఖాలను స్వీకరించడు. అందరూ అంటారు, పిచ్చోళ్ళ ఏంది వీళ్ళు అనుభవించరు రాదా ఏమిటి, చిన్న వయసులో ఏంటి ఇవన్నీ, బాగా తిని బాగా తిరిగి కారులో తిరిగి బాగా తాగి యాక్సిడెంట్లో చనిపోవాలి కదా, ఇంత బాగా హరే రామ హరే కృష్ణ అని మారిపోతే ఎలాగా? తండ్రికి అదే కదా కావాల్సింది. వాడు బాగా తిరిగి తాగేసి 12 గంటలు ఇంటికి వస్తే తండ్రికి ఆనందం, నా కొడుకు పెద్దోడయ్యాడు ఈరోజు, నా కొడుకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇద్దరిని గుద్దేశాడు, బా చాలా పెద్దోడయ్యాడు. కలియుగంలో తల్లిదండ్రులు గౌరవం ఇదే ఎక్కువ ఆలోచన. తల్లిదండ్రులు ఏమిటి, మనం హైదరాబాద్లో విన్నాం, పూణేలో విన్నాం. హైదరాబాద్లో ఒక ముందు ఒక పొలిటీషియన్, ఒక రాజకీయాల్లో ఉన్న ఒక అబ్బాయి, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, రాత్రుల్లో వాడు తాగేసి అర్ధరాత్రి 1 గంట 2 గంటలు గుద్దేసి వాళ్ళు స్పాట్ డెడ్, వాడు చప్పించుకొని దుబాయ్కి వెళ్ళిపోయాడు తాగేసి. పూణేలో జరిగింది సంఘటన. పూణేలో వాళ్ళ నాన్న బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, వాడు కొడుకు తప్పదాగి 16 సంవత్సరాల పిల్లవాడు 40,000 రూపాయలు లిక్కర్ తాగాడు. వాడు 40,000 రూపాయలు లిక్కర్ తాగి 16 సంవత్సరాల పిల్లవాడు అర్ధరాత్రి 2 గంటల్లో వాడి కారు 2-3 కోట్లు విలువ చేసే కారు, లైసెన్స్ లేదు, వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అబ్బాయిని అర్ధరాత్రి 2-3 గంటల్లో గుద్దేసి వాళ్ళు స్పాట్ చనిపోయారు. వాళ్ళ నాన్న దానికి ఆ డబ్బులతో వాడిని తప్పించడానికి ప్రయత్నం చేశారు. చూడండి, అప్పుడు కూడా రే తప్పు చేశారు, జైల్లో ఉండాలరా నువ్వు, 2 ప్రాణాలు పోయాయి, మంది నుంచి తండ్రి ఉన్నాడా, ఇంకా వాడిని విడిపించాడు ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, కలియుగం ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఇంకా కలియుగం ఇంకా మీరు చూడలేదు. ఇది ఇంకా ఏదో అంటారు కదా ట్రైలర్, ఇది ఇంకా సినిమా చాలా ఉంది మీరు చూడాల్సింది. అంతవరకు ఉండొద్దండి. చూద్దాం ప్రభుజీ, సినిమా చూస్తే తెలుస్తుంది, చూడలేం దాన్ని, ఆ ఘోరాలు వర్ణించలేం. ఎందుకంటే తల్లి తండ్రి బిడ్డలు బంధాలు, మీకు ఎందుకు చెప్తాను ఇవన్నీ కూడా అంటే భయపెట్టడానికి కాదు, తెలుసుకోండి. ఒక తండ్రి ధర్మం చెప్పాలి కదా. అంటే 16 సంవత్సరాల పిల్లవాడికి కారు ఇవ్వచ్చా? లైసెన్స్ లేనివాడికి కారు ఇవ్వచ్చా? అంటే ఏమిటి? లేదు. సమాజం చూసి నా కొడుకు నేను కష్టపడి సంపాదించా, 10 మంది తొక్కి పైకి వచ్చాను కదా, వాడు అనుభవించాలి దాన్ని. నువ్వెందుకు కష్టపడదు, అందరిలాగా అనుభవించు నువ్వు. వాడు నానా ఘోరాలు చేసి చెప్తున్నా కదా, ఒకరిని మోసం చేసిన వచ్చిన డబ్బు పిల్లల రూపంలో, వాళ్ళ రూపంలో మానసిక శాంతి లేక, ఆరోగ్య బాధ లేక ఆ కుటుంబం అంతా కూడా భయంకరంగా తయారవుతుంది. ఆ కుటుంబంలో మనశ్శాంతే ఉండదు. మన నిజాయితీగా సంపాదించే డబ్బు ఒక 10 రూపాయలైనా వేరే వాళ్ళు మోసం చేయకుండా 10 రూపాయలైనా అది కటిక నేల మీద పడుకోవాల్సి వచ్చినా అది మనశ్శాంతిగా పడుకోవచ్చు. ఒకరిని మోసం చేసి వచ్చిన డబ్బు పిల్లలకు వెంటనే తగిలిపోతుంది, మనశ్శాంతే ఉండదు. మోసం చేసిన డబ్బు వాళ్ళ జీవితం అంతా కష్టాలే ఉంటాయి. చూడండి, ఆ పిల్లవాళ్ళ పరిస్థితి, వాడి వల్ల తండ్రి కష్టాలు, వాళ్ళ కష్టాలు, అందరికీ కష్టాలే కదా. కాబట్టి మనం సంపాదించే విధానం కూడా చాలా ముఖ్యం. ఒక భక్తిలో మనం వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ధనం సంపాదించే యోగం కాదు. ఇది ధనం కుటుంబ పోషణ, శరీర పోషణ కోసం మాత్రమే అనుకున్నవాడు తృప్తిగా ఉండగలుగుతాడు ఈ జీవితంలో. కుటుంబ శరీర పోషణ కాకుండా ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాడికి మనశ్శాంతి ఉండదు. ధనం ఫస్ట్ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా, లక్ష్మీదేవి ఆవిడ ఒక కత్తి లాంటిది. ఆవిడ కత్తిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి కదా. కూరగాయలు కట్ చేసేటప్పుడు నాకు చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ప్రభుజీ అని ఇట్లా కట్ చేసి ఏమవుతుంది తెలియకుండా మంది బెండకాయ అయిపోతుంది.
తెలియకుండా, అంతేనా? ఎంత అనుభవం ఉన్నా ఆ జాగ్రత్తగా ఉండాలి కదా. అదే కొత్త కొన్న కత్తి అనుకోండి, ఏదో 10 ఏళ్ళు మనం వాడుతాం కదా. మళ్ళీ ఇండియన్ ఫ్యామిలీస్ ఏంటి, మనం అంత తొందరగా పడేయం కదా. టూత్ పేస్ట్ కూడా లాస్ట్ అయిపోయిన దాన్ని మరీ తీసి మరీ వాడి దాన్ని పిప్పి చేసి పడేస్తాం. అర్థమవుతుందా? షాంపూ కూడా అంత కట్ చేసి లాస్ట్లో కొద్దిగా డ్రాప్ను వదిలిపెట్టం దాన్ని మనం. దాన్ని నీళ్ళు పోసి మరీ పుక్కలిచ్చి పైన వేస్తాం. ఇంకా ఇంత తెలివి ఉంది మనకు, కానీ మానవ జీవితాన్ని అంత వాడుకుంటున్నామా? ఈ మానవ జీవితాన్ని అంత వాడుకుంటున్నామా? ఆ విధంగా షాంపూ ఒక చుక్క ఉన్న లీటర్ నీళ్ళు పోసి మనం ఎట్లా తలస్నానం చేపిస్తే పిల్లలందరికీ కూడా డబ్బాలో పోసి, లేదా డిటర్జెంట్ కూడా అంతే కదా, పాత్రలు కడిగేది కూడా ఇంత పోసి దానికి 1 లీటర్ నీళ్ళు పోస్తాం. పని మనిషి తొందరగా వాడేస్తాను ఎవరో చెప్పారు నాకు. తొందరగా వాడేస్తుంది ప్రభుజీ, కొద్దిగా డిటర్జెంట్ 1 లీటర్ నీళ్ళు ఉంటుంది ఆవిడ, పని మనిషి తొందరగా వాడేస్తుందంట డిటర్జెంట్ అంతా. అంటే అంత తప్పు అని చెప్పట్లా నేను, ఇవన్నీ తమాషకే, తప్పు లేదు, ఇవన్నీ చేయొచ్చు. ఇంత చిన్న చిన్న విషయాలు అంత మనం జాగ్రత్తగా ఉన్నామే, కానీ మానవ జీవితంలో అంత జాగ్రత్తగా ఉంటున్నామా? ఈ మానవ జీవితాన్ని అంత విలువగా వాడుకుంటున్నామా? ఒక చిన్న చుక్క కూడా వదలట్లేదే షాంపూ ప్యాకెట్లలో. ఇది ప్రాణం ఉన్నంత వరకు, ఈ దేహం ఉన్నంత వరకు, ఇంద్రియాలు పనిచేసేంత వరకు, ఈ ఇంద్రియాలంతా కూడా అంతే నారాయణ స్మృతి సంహృద్ధి హరితోషణం. ఆచార్యులు అంటారు హరితోషణం, ఈ శరీరం ఇంద్రియాలు అంతా హరితోషణం. శ్రీహరి కృష్ణుని తృప్తిపరచడానికి ఈ శరీరం ఇంద్రియాలు అంటారు శాస్త్రాలు, హరితోషణం. మనం దానికి వాడుతున్నామా? ఆ ప్రశ్న రావాలి. మన ఇంద్రియాలు ప్రతి అణువు ప్రాణం ఉన్నంత వరకు శరీరాన్ని భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి కదా. ఎంత విలువైన మానవ జీవితం ఇది. షాంపూ ప్యాకెట్, 2 రూపాయల షాంపూ ప్యాకెట్ అంత మనం విలువిస్తున్నాం కదా. 2 రూపాయల షాంపూ ప్యాకెట్కి అంత విలువిచ్చినప్పుడు కొన్ని కోట్ల జన్మల తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవానమ ప్రపద్యతే, కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చే జీవితం మానవ జీవితమే. ఒక షాంపూ ప్యాకెట్కున్న విలువ దీనికి లేదా? మీరు ఆలోచించండి. 2 రూపాయలు ఉన్న షాంపూ ప్యాకెట్కి ఉన్న విలువ మానవ జీవితానికి లేదా? నేను వదిలేస్తామే తొందరగా. ఎవరు ఇంట్లో గొడవ పడితే ఆత్మహత్య, భర్త ఏదైనా అంటే భార్య ఆత్మహత్య, పిల్లలు ఏదైనా అంటే పెద్దవాళ్ళు చనిపోవడం. నిన్న చూసారో లేదు, ఒక పిల్లవాడు తల్లిదండ్రుని ట్రాక్టర్తో చంపించేశాడు ఆస్తి కోసం. ఏ సమాజంలో బతుకుతున్నాం మనం? ఇది మానవ సమాజమా? ఎక్కడైనా జంతు సమాజాల్లో ఇవన్నీ విన్నామా మనం? ఇలాంటి జంతువులు కూడా చేయవు. బిడ్డల తల్లిని చంపేయడం, తల్లిదండ్రుల బిడ్డలను చంపేయడం. పులి కూడా దాని బిడ్డను చంపేది. పులి కూడా బిడ్డను చంపేది. గుజరాత్ జరిగిన సంఘటన నన్ను ఎవరో పంపించారు. గుజరాత్లో ఒక డెంటిస్ట్, ఒక డెంటిస్ట్, వాళ్ళు పెద్ద రిచ్ పీపుల్, ఒక 2-3 వేల కోట్ల ఆస్తి. సూరత్లో జరిగింది సంఘటన. ఆవిడ వాళ్ళ అన్న, ఒకే అన్న పెళ్ళయింది, వాళ్ళ అన్న భార్య కూడా డెంటిస్ట్, డాక్టర్. ఆవిడ కూడా ఎంఐ డాక్టరే. వాళ్ళ నాన్న 2-3 వేల కోట్ల ఆస్తి, బట్టల వ్యాపారం. సూరత్ అని తెలుసు మీకు అందరికీ కూడా. అంత వ్యాపారం, డబ్బులు అన్నీ ఉంది. ఆవిడ సైనైడ్ విషం పెట్టేసి అన్నను చంపేసింది. 2 నెలల పాప, ఆ పాపను కూడా చంపేసింది ఆస్తి కోసం. చెప్పండి, ఏ జంతువుని అలా చేస్తుందా? అంటే మనం జంతువుల కన్నా భయంకరంగా ఉన్నాం మనం. అందుకే చెప్తున్నా మీకు, భక్తి లేని వాడు భయంకరమైన క్రూర మృగం. ఎందుకంటే వాడు ఎప్పుడు క్రూర మృగం అవుతాడో మనం చెప్పలేం. చూడండి, వాళ్ళ వదిన కూడా చంపాలని ప్రయత్నం చేసింది. ఆవిడ కూడా విషం పెట్టేసింది. వాళ్ళ అన్న చనిపోయాడు, బిడ్డ చనిపోయాడు, వాళ్ళ వదిన లాస్ట్లో తప్పించుకునేసింది. ఆవిడ వాళ్ళ అమ్మానో తీసుకెళ్ళిపోయారు ఆవిడ్ని కొద్దిగా. స్లో పాయిజన్. కేరళలో ఒక ఆవిడ, కేరళలో వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ 16 మందిని చంపేసింది ఆవిడే. వాళ్ళ అత్తామామలు, వాళ్ళ భర్త, అన్నదమ్ముళ్ళు, మరుదులు 16 మంది, ఒకే కుటుంబం, అందరూ ఒకే విధంగా చనిపోయారు.
లాస్ట్కి ఏంటి, ఆవిడ వేరే వాళ్ళతో సంబంధం ఉంది. అంటే మనిషి కామ క్రోధ లోభాలకి ఎంత భయంకరంగా దాసులు అవుతున్నారో చూసారా మీరు? మన హరిదాసులు అవ్వాలి, గీతాదాసులు అవ్వాలి. ఈ భగవద్గీత మన దాసోహం అయితే ఇలాంటివన్నీ మనకు ఒళ్ళు గూస్ బంప్స్, జుగజ్పిత్తు అంటే మనం డిస్గస్టింగ్. కానీ ఇలాంటి మనిషి చేయగలుగుతున్నాడంటే ఎంత స్టేజ్కి పడిపోయారో చూడండి. ఆ అమ్మాయి డెంటిస్ట్ చదివి అంత చదువు ఉపయోగం ఏమిటి? సంస్కారం లేని చదువు వ్యర్థం, భక్తి లేని చదువు వ్యర్థం, వేస్ట్. ఇది వేస్ట్ ఎడ్యుకేషన్. ఒక మనిషిలో ఒక గుణాలు లేనప్పుడు ఆ చదువు ఉపయోగం ఏమిటి చెప్పండి? చెప్తున్నా కదా, ఒక పులి కూడా తనతో పుట్టిన బిడ్డను అంత క్రూరంగా చంపదు విషం పెట్టి. ఇది నిన్న జరిగిన న్యూస్లు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి నాకు. ఒక ఆవిడ వాళ్ళ భర్తని ఎంత భయంకర, ఇవన్నీ ఏదో క్రైమ్ స్టోరీ న్యూస్లు కాదు, ఇవంతా మన ప్రవచనాలు. మీకు ఎందుకు చెప్తున్నానంటే సమాజం ఎంత దిగజారిపోతుంది, సమాజం ఎంత దిగజారిపోతుందో చూడండి. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే ఇటువంటి క్రూరమైన సమాజంలో మనం ఏదో భగవంతుడి గురించి వింటున్నాం, తెలుసుకుంటాం, మనలో మంచి గుణాలు ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ భక్తి మార్గంలో ఉన్న జీవితం చాలా అంటే ఒక క్రూరత్వం లేని జీవితం ఇది. అందుకే మనం ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా తినం. అంతే, ఎర్రగడ్డ కట్ చేస్తుంటే ఏడిపిస్తుంది, అది కూడా ఏడిపిస్తుంది కదా. వేరే జీవులు చంపుతున్న అవి ఏడుస్తాయి, ఇదేమిటిది? ఇది మనల్ని ఏడిపిస్తుంది. కాబట్టి సాత్విక జీవితం అనేది ఒక భక్తుడికి, అంటే మన తినే ఆహారం కూడా సాత్వికమై ఉండాలి. ఆహారం సాత్వికం అయితే మన ఆలోచనలు కూడా సాత్వికంగా ఉంటాయి. మన తీసుకునే ఆహారం రజోగుణం అయితే ఆలోచనలు రజోగుణంగా ఉంటాయి. తీసుకునే ఆహారం తమో గుణం, అంధకారమైన ఆహారం అన్న మన ఆలోచనలు కూడా తమో గుణమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనకు ఈ మానవ జీవితం వచ్చిందే తమో గుణం నుంచి సత్వగుణం రావడానికి ఒక అవకాశం. ఇది బహునాం జన్మనామంతే. మళ్ళీ మళ్ళీ మానవ జీవితం వస్తుందా గ్యారంటీ లేదు. మీకు చెప్పాను కదా, చిన్న షాంపూ ప్యాకెట్ పైన మనం ఎంత ప్రేమ చూపిస్తామో, కొద్దిగా అన్నం మిగిలిపోయినా నీరు పోసి పొద్దున సద్దులాగా తాగుతారు కొంతమంది, అది కూడా వేస్ట్ చేయరు. అన్నాన్ని వేస్ట్ చేయం, కూరగాయలు పుచ్చిపోయినా పుచ్చింది కట్ చేసి మిగతా కూరలో వేస్తామా లేదా? ఇంత జాగ్రత్తగా మనకు పుచ్చిపోయిన కూరగాయలు కూడా ఎంత జాగ్రత్తగా వాడేటప్పుడు ఈ మానవ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి? ఇదే మైండ్లో పెట్టుకోండి మీరు. కూరగాయలు చిన్న చిన్న విషయాలపైన అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ మానవ జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ జాగ్రత్తలు చెప్పేదే భగవద్గీత. కాబట్టి ఈ జీవితం మళ్ళీ ఇంకొక మానవ జీవితం వస్తుందని గ్యారంటీ లేదు. కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఈ మానవ జీవితం. కాబట్టి ఎప్పుడైనా మీరు ఈ భగవద్గీతని ప్రతిరోజు చదవండి, ఆచరణలో పెట్టండి. కృష్ణుడే మాత, ధాత, పితామహ, తల్లి, తండ్రి, దైవం, కృష్ణ అన్నీ నువ్వే. ఈరోజు ఈ తండ్రి, రేపు ఇంకొక తల్లి తండ్రి. ఇవాళ ప్రేమించే తండ్రి రావచ్చు, ఇంకో జన్మలో గ్యారంటీ లేదే. ఈ జన్మలో ప్రేమించే భార్య రావచ్చు, ఇంకో జన్మలో గ్యారంటీ లేదే. ఈ జన్మలో ప్రేమించే కొడుకులు రావచ్చు, ఇంకో జన్మలో గ్యారంటీ లేదే. కాబట్టి కర్మానుసారం ఒక సముద్ర ప్రయాణం. ప్రతి ఒక్కరూ కూడా టూరిస్టులే. ఇక్కడ అందరూ కాశ్మీర్ అంటున్నారు టూరిస్టులు అనేసి. మన ప్రతి ఒక్కరూ టూరిస్ట్. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ టూరిస్టులాగే. కొద్ది రోజులు కలిసి ప్రయాణం అంతే. ఇక్కడ తర్వాత విడిపోవాల్సిందే. మృత్యు అందరినీ విడదీస్తుంది. ఎంత ప్రేమించే బంధాలు ఉన్నా ప్రతి ఒక్కరూ టూరిస్టులే. ఒకరోజు కొద్ది రోజులు ఎక్కువ ఉంటామంతే. టూరిస్టులు ఒక వారం నెల రోజులు ఉంటారు. మనకు కొన్ని సంవత్సరాలు ఉండే టూరిస్టులు మనం ఈ లోకంలో అంతే. తర్వాత వేరే టూరిస్టులు వస్తారు మళ్ళీ అనుభవించడానికి. కాబట్టి మన టూరిస్ట్ అనుకున్నప్పుడు కష్టాలు పెద్దగా సీరియస్ తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మీరేమో ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలోకి సరిగ్గా తిండి లేనప్పుడు మీరు దానికి బాధపడతారా? కొద్ది రోజులే కదా, ఏముంది మన ఇంటికి వెళ్ళిపోతాంలే అనిపిస్తుంది కదా. యాత్రకు వెళ్ళినప్పుడు యాత్రలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఆ యాత్రలో ఇబ్బందులు సీరియస్గా తీసుకోం మనం. కొద్ది రోజులే కదా అని అనుకుంటాం. ఇది కూడా అంతే. ఒక భక్తిలో వచ్చినప్పుడు కష్టాలను కూడా కొద్ది రోజులే కదా మన జీవితం. ఇక్కడే మనకు 1,00,000 సంవత్సరాల ఆయుష్ లేదు. ఇక్కడ 60 ఏళ్ళు బతకడం గొప్ప. ఈ మందులు తింటే ఇంకా ముందే పోతాం, అంతే కదా. ఒక మందు ఇంకొక మందుని తెప్పిస్తుందంట.
అర్థమైనా? ఒక మందు వేసుకోండి ఒక జబ్బు తగ్గడానికి, అదేం చేస్తుంది? ఇంకా మందును పట్టుకొని వస్తుంది. కాబట్టి ఒక జబ్బు ఇంకొక జబ్బుని దారి తీస్తుంది. ఈ శరీరంలో సుఖం ఎక్కడుంది చెప్పండి? కొద్ది ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా తినలేకపోయినా కష్టాలేనే. కాబట్టి ఈ మానవ జీవితాన్ని వృధా చేసుకోకుండా హరే కృష్ణ మహామంత్రం ప్రతిరోజు జపం చేయండి. భగవద్గీత మీ ఆత్మబంధువు లాంటిది. కృష్ణుడు మన కోసం చెప్పాడు, కలియుగం కోసం చెప్పిన భగవద్గీత. కలియుగం కోసం, ముందు యుగాల కోసం కాదు భగవద్గీత. కపట యుగం, మనమందరూ దుర్యోధనులు లాంటి వాళ్ళమే. కాబట్టి భగవద్గీత స్వామి మనకి ఇచ్చేసి వెళ్ళాడు. కాబట్టి మీరు అందరూ కూడా వృధా చేసుకోవద్దని మానవ జీవితాన్ని. కష్టాలని భరించుకుంటూ ఉండొద్దండి. ప్రేమించే వ్యక్తులున్నా ప్రేమించే లేని వ్యక్తులున్నా అందరిని వదిలి వెళ్ళాల్సిందే ఈ ప్రపంచం నుంచి. కాబట్టి మనం ఈ యొక్క 10-15 నిమిషాలు ఇంకా హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దాం. సో కాబట్టి కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళే టూరిస్టులు కాదు, మనం అందరం కూడా ఈ లోకంలో టూరిస్టులే. మృత్యువు ఏ రూపైనా రావచ్చు. అది బుల్లెటా, క్యాన్సర్ జబ్బా, లేదంటే ఒక యాక్సిడెంటా, ఏ విధంగా చనిపోయినా ఒక భక్తుడికి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే భక్తి పరంగా జీవితాన్ని సాగించిన వాడు ఏ క్షణంలో వదిలేసినా, ప్రాణాలు వదిలేసినా వైకుంఠం చేరుకుంటాడు. కాబట్టి ఎలా చనిపోతాను ముఖ్యం కాదు ఇక్కడ. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? కాబట్టి ఈ మహామంత్రమే హరే కృష్ణ మహామంత్రం, ఈ మాల ఇదే మీ ఆత్మబంధువు. మృత్యు గడియల్లో మిమ్మల్ని కాపాడే ఒక ఆత్మబంధువు అంటే హరినామమే. కాబట్టి మనం కొంతమంది మాతాజీ లాస్ట్ టైం చెప్పారు, స్వర్గస్థులయ్యారండి, వైకుంఠం పరద, ఇవన్నీ వినడానికి బాగుంటాయి. వాళ్ళు స్వర్గస్థులు స్వర్గానికి వెళ్ళినట్టు కాదు. వైకుంఠ ప్రోగ్రాం సమారామం అంటే వైకుంఠం వెళ్ళినట్టు కాదు. మనలో భక్తి లేకుండా వైకుంఠం వెళ్ళలేము. ఇప్పుడు టికెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కగలుగుతామా? ఎక్కలేము. టికెట్ కొనడానికి డబ్బులు రావాలి కదా. ఈ భక్తే ఆ వైకుంఠ విమానాన్ని తీసుకుని వెళ్ళే ఆ టికెట్ ఏమిటి? హరే కృష్ణ మహామంత్ర. ఎవరైతే ఆ మంత్రం జపం చేస్తుంటారో టికెట్ వాళ్ళకు వచ్చేస్తుంది. కాబట్టి కర్మానుసారం ప్రతి ఒక్కడూ కూడా యమలోకాలకి వెళ్ళాల్సిన వాళ్ళే, ఒక భక్తుడు తప్ప. ఏ జీవుడైనా యమలోక ప్రయాణాన్ని చూడాల్సిన వాడే. స్వర్గాన్ని వెళ్ళేవాడైనా లేదా నరకలోకలు అనుభవించేవాడైనా. ఒక వైష్ణవుడు భక్తుడు మాత్రమే డైరెక్ట్గా వైకుంఠం వెళ్ళిపోతారు. కాబట్టి మన చేతుల్లో ఉంది, మన ప్రయాణం మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎవరో స్టీరింగ్ ఇవ్వకూడదు. మనం వెనకాల కూర్చొని ప్యాసింజర్ లాగా. మీ కారు మీ చేతుల్లో స్టీరింగ్ ఉంది. మీరు ఎట్లా యమలోకం వెళ్తారా అలా తిప్పండి, అలా తీసుకెళ్ళిపోద్ది. లేదా వైకుంఠం వెళ్తే ఎలా తిప్పండి, మీ చేతుల్లో ఉంది. అంటే సమయం అనేది టైం ఎలా ఉపయోగించుకోవాలి. కాబట్టి వేస్ట్ చేసుకోకుండా హరే కృష్ణ మహామంత్రం ప్రతిరోజు జపం చేయండి. కర్మల నుంచి బయటపడండి. కర్మలనంతా కాల్చివేసే మహామంత్రమే హరే కృష్ణ మహామంత్రం. ఓకేనా?